నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబడి ఏళ్ల తరబడి టెస్ట్ వేసుకొని కూర్చున్న వలసదారులందరికీ గుండెల్లో గుణపాలు దిగుతున్నాయి. ఏడాది మార్చిలో పాస్ అయిన చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రావడంతో దేవుడా అంటూ బంగ్లాదేశ్కి పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. బార్డర్ దగ్గర చెక్పోస్టుల దగ్గర చూస్తే వీళ్ళ హడావుడి కనిపిస్తుంది. ఇన్నాళ్ళు వీళ్ళని అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిన మార్క్సిస్ట్ పార్టీ కావచ్చు, మమతా బెనర్జీ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఒక్కసారిగా క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకుని రాష్ట్ర ప్రజల వంక చూస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతోంది? సర్ ఎంట్రీ తోటి సీన్ మారుతోందా? దీని మీద సమగ్రంగా విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచారెడ్డి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. దాదాపు 5-6 దశాబ్దాల సమస్య ఇది. అలా లాకులెత్తేసి అక్రమ చొరబాటుదారులకి అవకాశం ఇచ్చి వాళ్ళకి సౌకర్యాలు, రేషన్ కార్డులు, సబ్సిడీల మీద అన్నీ ఇచ్చి ఇన్నాళ్ళు నడిపిస్తుంది. దానికి ఫలితం ఈరోజు అనుభవిస్తున్నారా? కరెక్ట్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది 1947లో మొదలైంది ఫస్ట్. అప్పుడు స్వాతంత్రం టైంలో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని డివైడ్ చేశారు. ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న చాలామంది 60% మంది ముస్లిమ్స్ ఉన్నారు, 60 నుంచి 65%. మిగతా వాళ్ళు హిందువులు ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు హిందువులు చాలా తక్కువ. అక్కడ చిట్టగాంగ్ కానివ్వండి, ఇట్లాంటి ఏరియాస్లో హిందూస్ మెజారిటీగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మనకు స్వాతంత్రం వచ్చిన టైంలో చిట్టగాంగ్లో ఉన్న వాళ్ళు స్పెసిఫిక్గా మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూని రిక్వెస్ట్ చేసిందంటే మాకు చిట్టగాంగ్ని భారతదేశంతో కలపండి అని చెప్పి. ఈవెన్ దో చిట్టగాంగ్ చాలా దూరం ఉంది మన టెరిటరీ నుంచి, కానీ అటువైపు నుంచి దగ్గర ఉంటుంది, ఇది మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి. కానీ మనలో ఏదో డిసిషన్ తీసుకోలేదు ఆ టైంలో, అట్లనే ఉంచేశారు. ఇక చిట్టగాంగ్లో కూడా ఇప్పుడు హిందువులు చాలా తగ్గారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద శక్తిపీఠస్ అక్కడ ఉన్నాయి, చిట్టగాంగ్ ఏరియాలో ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు లాస్ట్ ఒక 20-30 సంవత్సరాలు కమ్యూనిస్ట్ వాళ్ళ టైం నుంచి, హయాం నుంచి చాలా మట్టుకు ముస్లిమ్స్ ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి ఎంటర్ అయ్యారు. ఇక్కడ రాగానే కమ్యూనిస్ట్ వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్, ఆ టైంలో ఆధార్ లేదనుకోండి, బర్త్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు, స్కూల్ సర్టిఫికెట్లు అన్నీ ఇప్పించేశారు. వాళ్ళని సిటిజన్స్గా మార్చుకున్నారు. అది నడుస్తూనే పోతుంది. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిగర్స్ ప్రకారం ఈవెన్ యూపీ హయాంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ టైంలో వాళ్ళ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఆయన పేరు గుర్తులేదు, పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఏమి ఇష్యూ చేశారంటే 1 కోటి మంది దాకా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారని చెప్పి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ అని చెప్పారు. ఇది ఎప్పటి మాట సార్? యూపీ హయాంలో. ఓకే. కానీ యుల్ బీ సర్ప్రైజ్డ్, ఆ స్టేట్మెంటు ఒక 1 వారమో 10 రోజుల తర్వాత విత్డ్రా చేసుకున్నారు. మైట్ బి శివరాజ్ పాటిల్ ఇచ్చుంటారు. ఎవరు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ గెట్ ఇట్ దట్ స్టేట్మెంట్. ఐ రిమెంబర్ డిస్టింక్ట్లీ ఇట్ వాస్ విత్డ్రాన్. ఎందుకంటే వీళ్ళకి అర్థమైంది ఇదంతా ముస్లిం ఓట్ బ్యాంకు, మొత్తం పెద్ద గొడవ అవుతుందని చెప్పి విత్డ్రా చేసుకున్నారు ఆ స్టేట్మెంట్. ఇప్పుడు కూడా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఇప్పుడు ఎన్డీఏ హయాంలో కూడా వాళ్ళేమంటున్నారంటే అక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు 1 కోటి నుంచి 1.5 మంది, దట్ ఈస్ 1.20 crore పీపుల్ ఆర్ దేర్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ అదర్ స్టేట్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎస్ఐఆర్ మొదలైనప్పుడు ఎస్ఐఆర్లో ఒక భయం వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే, ఒకటి వీళ్ళు ఉండే చోట్ల చెక్కింగ్ మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్కి ఉన్నప్పుడు వాళ్ళ ఓనర్స్ భయపడుతున్నారు. ఎవరెవరు వాళ్ళకి ఇచ్చారు, కాంట్రాక్టర్స్, వీళ్ళు తీసుకొచ్చిన మనుషులు, లేకుంటే వీళ్ళతో పని చేయించుకుంటే కన్స్ట్రక్షన్ సైట్లో వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఒక చట్టం మార్చారు ఇక్కడ, అది మనం అర్థం చేసుకోవాలి. ఆ చట్టం ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ రీడ్ అవుట్ ద డీటెయిల్స్ టు యూ ఆల్సో. దాంట్లో ఈ ఇమిగ్రేషన్, మన దగ్గర ఉన్న ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 అని చెప్పి ఒక చట్టాన్ని, ఒక 5 సపరేట్ యాక్ట్స్ని తీసుకొచ్చి ఒక సింగిల్ యాక్ట్గా చేశారు. మార్చ్ 2025లో అది పాస్ అయింది. సెప్టెంబర్ 2025లో అది చట్టంగా మారింది అన్నమాట. ఓకే. దాంట్లో ఏమన్నారంటే ఎనీబడి ఎంటరింగ్ ఇండియాలో ఎవరైనా దూరం వచ్చేస్తే వాళ్ళకి పాస్పోర్ట్ లేకుంటే వీసా లేకుండా వాళ్ళు ఉంటే 5 సంవత్సరాలు జైలు, 5 లక్షల ఫైన్. మీరు భారతదేశంలో ఎంటర్ అయితే ఎక్కడి నుంచి అయినా కానీ, బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్ వైపు నుంచో, శ్రీలంక వైపు నుంచి ఎక్కడైనా మీరు భారతదేశంలో ఎంటర్ అయితే యూ విల్ బీ 5 years ఇన్ జైల్ ప్లస్ 5 lakh ఫైన్. దాంతోపాటు ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఆధార్ కార్డు గురించి మీరు అడిగారు, ఫేక్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద ఫ్యాక్టరీ. పాన్ కార్డ్ వెస్ట్ బెంగాల్ అన్నీ ఉన్నాయి. ఓటర్ ఐడి కార్డ్ నిన్న అన్ని సింగిల్ విండో అనమాట. నిన్న ఒక చాలా మటుకు ఛానల్స్, హిందీ, ఇంగ్లీష్ అన్ని ఛానల్స్ అక్కడ బంగ్లాదేశ్ బార్డర్ వైపున చెక్ పోస్టులకి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు చాలామందిని.
హకీంపూర్ అని చెప్పి ఒక చెక్ పోస్ట్ ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 1000 మంది వెయిట్ చేస్తున్నారు అటువైపు వెళ్ళిపోవడానికి. కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వెళ్ళట్లేదు. ముందు వీళ్ళని చెక్ చేసుకోవాలి కదా, వీరెవరు ఫస్ట్ వాళ్ళ antecedents తెలియాలి. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు మా ఆధార్ ఏం లేదని చెప్తున్నారు, కానీ వీళ్ళు ఆధార్ కార్డు తయారు చేసుకొని ఉంటారు. ఒకటి ఫేక్ ఆధార్ కార్డు, ఇంకోటి నిజమైన ఆధార్ కార్డు. ఏజెంట్లో సహా 2000 3000 ఇచ్చి, కొంతమంది అయితే 50 రూపాయలు కూడా ఆధార్ కార్డు తెప్పించుకున్నారంట. అది ఆబ్వియస్లీ ఫేక్ ఆధార్ కార్డు ఉంటుంది. 16 digit will not exist. అంటే అంత చౌకగా సర్వీసెస్ దొరుకుతున్నాయి అక్కడ వెస్ట్ బెంగాల్. పెద్ద ఫ్యాక్టరీ ఉంది అక్కడ. అండ్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, అది అన్నిటికంటే క్రూషియల్ ఉన్నది. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళ తర్వాత మమతా బెనర్జీ మొదలుపెట్టింది. ఎక్కడ ఎవరు ఆగలేదు, ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ చాలా క్రూషియల్ అన్నమాట వాళ్ళకి. సో వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు పారిపోతున్నారంటే, వీళ్ళు పట్టుకున్నారంటే వీళ్ళని జైలు వేస్తారు. జైలు అంటే రెగ్యులర్ జైలు కాకుండా డిటెన్షన్ సెంటర్లు వేస్తారు. అక్కడ 5 సంవత్సరాలు ఉండాల్సింది. ఉద్యోగం అనవసరంగా మేపటం కదా సార్ అది. ఎవరిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే 5 ఏళ్ళు మేపాలి కదా వాళ్ళని. అది దానికోసం వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళకి తెలుసు 5 సంవత్సరాలు జైల్లో పడి ఉంటే ఆదాయం లేదు, ఏం లేదు, డబ్బులు ఉండవు, తిండి పెడతారేమో కానీ మిగతా ఏమి ఉండదు, ఫ్రీడమ్ ఉండదు. సో మా వైపు వెళ్ళిపోతున్నామని చాలామంది అక్కడ వెళ్ళి కూర్చున్నారు. సో వాళ్ళని ఫస్ట్ చెక్ చేస్తున్నారు, వాళ్ళ బయోమెట్రిక్ చెక్ చేస్తున్నారు, వాళ్ళ పేరు తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారా, జెసోర్ నుంచి వచ్చారా, మిగతా ఏరియా నుంచి వచ్చారా. ఆ క్యాంప్లో ఉన్న చాలామంది జెసోర్ ఏరియా నుంచి వచ్చారు. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల ముందు వచ్చారు, ఇక్కడ ఎట్లా వచ్చారు, ఎట్లా దూరం వచ్చారు లోపలికి, ఏజెంట్లకు డబ్బులు ఇచ్చారా. కొన్ని ఏరియాస్లో రివరైన్ సిస్టమ్స్ అని ఉంది. నేను చెప్పాను కదా, బార్డర్ ఏరియాలో ల్యాండ్ లేనప్పుడు చిన్న చిన్న రివర్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బంగ్లాదేశ్ నుంచి ఇండియా ఎంటర్ అయ్యే రివర్స్, దాంట్లో రాత్రిపూట బోట్ వేసుకొని వచ్చి ఎంటర్ అవుతారు. మనం అడగొచ్చు, ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటున్నారంటే, సరే వాళ్ళు దూరం వచ్చారు కదా కరెక్టే, మళ్ళీ మీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తున్నా అని చెప్తా. ఈ ప్రాబ్లం నిన్న మొన్న మొదలు కాదు. కొంతమంది అక్కడ కూర్చున్న క్యాంప్లో, హకీంపూర్ క్యాంప్లో 25 సంవత్సరాల ముందు వచ్చిన మనుషులు కూడా ఉన్నారు. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు. సరే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్, దానికన్నా ముందు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అంటే యువర్ మెన్షనింగ్ అబౌట్ సమ్వేర్ అరౌండ్ 2000 నుంచి స్టార్ట్ అవుతుంది అది. సో దానికన్నా ముందు నేను చెప్పాను కదా, 71 వాజ్ ద మ్యాక్సిమం మైగ్రేషన్. అక్కడ వచ్చిన వాళ్ళని చాలామందిని ఇందిరాగాంధీ గేవ్ దమ్ సిటిజన్షిప్, ఎందుకంటే వాళ్ళు రెఫ్యూజీస్గా వచ్చారని చెప్పి వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చారు. అస్సాం వైపు వెళ్తే అక్కడ పెద్ద గొడవ అయ్యి ప్రఫుల్ల కుమార్ మహంతా వాళ్ళు ఆల్ అస్సాం స్టూడెంట్స్లో నేను గొడవ పెడితే రాజీవ్ గాంధీతో అగ్రిమెంట్స్ అని చెప్పి వాళ్ళందరిని ఎక్కడికి పంపిద్దామని చెప్పారు. కానీ అది ఎక్కడ జరగలేదు. నార్త్ అస్సాంలో ఇప్పుడు కూడా 22-23 సీట్లో ముస్లిమ్స్ మెజారిటీ ఎందుకు అయ్యారంటే బంగ్లాదేశ్ వాళ్ళు అందరూ వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేస్తారు, ఇండియన్ సిటిజన్షిప్. కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా చేశారు అప్పుడు ముందు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఎస్ఐఆర్లో చాలామంది అడుగుతారు, ఎస్ఐఆర్ ఇక్కడ రాలేదు, కానీ ఇక్కడున్న మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఎస్ఐఆర్లో ఒక మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు 2002. 2003లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. కొన్ని ప్లేసెస్లో 2005లో కూడా జరిగింది, కొన్ని స్టేట్స్లో. మన సదరన్ స్టేట్స్లో ఎప్పుడు జరిగింది సార్? సేమ్ 2002-2003లో జరిగింది. వీళ్ళేం చేస్తున్నారు, 2002లో ఓటర్ లిస్ట్ తీస్తున్నారు ఎలక్షన్ కమిషన్. అది మీ చాలామంది ఇక్కడ అడిగారు, పినరాయి విజయన్ అడిగారు, స్టాలిన్ అడిగారు, ఎందుకు మీరు 2000 మొన్నది తీసుకోవచ్చు కదా లేటెస్ట్ అంటే. కాదు, ద రీజన్ బీయింగ్ 2002లో అప్పుడు జరిగిన ఎస్ఐఆర్లో ఇట్లనే స్ట్రిక్ట్గా అప్పుడు కూడా చేశారు. అప్పుడున్న మనుషులు ఎవరు, మన నాన్నగారు అమ్మగారు ఉంటారు ఆ లిస్టులో, వాళ్ళ పేర్లు ఇవ్వాలి, వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు చెప్పాలి, మీ బూత్ నెంబరు గీత్ నెంబర్ అని చెప్పక్కర్లేదు, ఎపిక్ కార్డు కూడా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు ఉండదు ఆ ఇన్ఫర్మేషన్. ఉంటే మంచిది. మా అమ్మగారికి ఉంది, మొన్న కేరళలో ఇప్పుడు జరుగుతుంది దానికి మా అమ్మగారు నాకు పంపించారు. నా దగ్గర ఆ పాత ఎపిక్ కార్డు ఇప్పుడు కూడా ఉంది, కానీ పాత ఎపిక్ నెంబర్ ఉంది దాంట్లో. ఇప్పుడున్న ఎపిక్ నెంబర్స్లో ఫస్ట్ 3 or 4 digits ఆల్ఫాబెట్స్ ఉంటుంది, దాని తర్వాత న్యూమరల్స్ వస్తుంది, లైక్ పాన్ కార్డ్ FDY తర్వాత దెన్ ఇట్ స్టార్ట్స్ విత్ సమ్ నెంబర్ 1 2 3 4 5 6 అట్లా. సో పాత దాంట్లో FDY అంతా ఉండదు, ఒక నెంబర్ ఉంటుంది, అది కూడా 5 digits ఆ టైంలో. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేరు అక్కడ ఉంటే యు ఆర్ సేఫ్. ఎవరు, వాళ్ళ పిల్లలు. ఇప్పుడు నా పేరు కేరళలో కూడా ఉంది, అన్ఫార్చునేట్. ఇప్పుడు చూస్తే అక్కడ నా పేరు అక్కడ పడుంది. సో ఇమీడియట్లీ టోల్డ్ మై సిస్టర్ అక్కడ క్యాన్సిల్ చేసేసాడు. నాకు తెలియదు ఎవడు తీసుకొచ్చి చేశాడు అక్కడ నా పేరు అక్కడ. బహుశా ఆ టైంలో రిజిస్ట్రేషన్కి వచ్చి మా నాన్నగారి దగ్గర అడిగి ఉంటారు, మీరు ఎవరెవరు, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే మా 3 పిల్లలు ఉన్నారు, కానీ నాన్నగారు బహుశా చెప్పలేదేమో, వాళ్ళు మిగతా చోట్ల ఉన్నారు. మా కూతురు ఒకడే, మా సిస్టర్ ఒకటే అక్కడ ఉండే, మా బ్రదర్ ఏమో ఒమాన్లో ఉన్నారు, నేనేమో ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో. సో అది మెన్షన్ చేయలేదేమో, బహుశా నా పేరు వచ్చేసింది అక్కడ. సో ఐ వాస్ట్ దెమ్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద లిస్ట్. తీసేస్తారు కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దట్ ఈస్ వాట్ ద ఇంటెన్సివ్ రివిజన్ ఇస్ ఆల్ అబౌట్. మీరు ఫామ్ ఫిల్అప్ చేయకపోతే మిమ్మల్ని తీసేస్తారు. సో ఐఎమ్ నాట్ ఫిల్లింగ్ అప్ ద ఫామ్. మా అమ్మగారి నుంచి నా రిలేషన్ డెవలప్ చేస్తారు వాళ్ళు.
ఇప్పుడు నన్ను అడుగుతారు మీ మదర్ ఎవరు మీ ఫాదర్, నా ఫాదర్ ఈజ్ నాట్ సర్వైవింగ్ ఎనీమో, ఈ పాస్ట్ అవే 2001, కానీ ఆయన పేరు ఉంటుంది లిస్ట్లో, మా అమ్మగారి పేరు కూడా ఉంది. సో లింక్ అక్కడి నుంచి ఉంది. సురేష్ కోచాట్లు విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఆ టైంలో బహుశా ఇప్పుడు ఐఎమ్ 63, బట్ దట్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ మెచ్యూర్ ఓటర్ బికాస్ 18, ఆ టైంలో 21 ఉండే ఓటింగ్ ఏజ్. కానీ ఆ టైంలో ఐ వాజ్ ఆల్సో ఓటర్, దానికో నా పేరు లిస్ట్లో ఉంది, కేరళలో ఉన్న మా విలేజ్ లిస్ట్లో ఉంది, త్రిశూర్ టౌన్లో. ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఈ ఎస్ఐఆర్లో అట్లాంటి పేర్లని తీసేస్తారు, నాలాంటి వాళ్ళు పేర్లను తీసేస్తారు. కానీ ఆ టైంలో చాలామంది 18 years క్రాస్ చేయలేదు, 18 years 21 years కూడా క్రాస్ చేయలేదు. అంటే అప్పుడు ఓటింగ్ 21 years. ఇప్పుడు వాళ్ళు యాడ్ అవుతారు, వాళ్ళు యాడ్ అవుతారు ఇప్పుడు, ఎందుకంటే ఆఫ్టర్ 2002 to 2025 ఈజ్ 23 years. సో మీరు 2002లో ఈ ఎస్ఐఆర్ జరిగినప్పుడు ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్న ఎవరైనా ఆ టైంలో దే వుడ్ హ్యావ్ బీన్ 2 years old, నాట్ ఫిట్ టు గెట్ ఇన్ టు ద ఓటర్ లిస్ట్. సో వాళ్ళు లింక్ చేస్తున్నారు ఇప్పుడు, దానికోసం 2002కి వెళ్తున్నారు వాళ్ళు. లాస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగింది 2016. ఇప్పుడు ఇలాంటి చొరబాటుదారులందరూ దొరికిపోతారు దానికి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేరు లేదు అక్కడ. 25 సంవత్సరాల ముందు ఎవరు అడిగితే వాళ్ళు ఏ డాకానో ఇంకోటో చెప్పాలి మీరు చెప్పిన అది. దెన్ దే విల్ గెట్ కాట్, దెన్ దే విల్ బి పుట్ ఇన్ జైల్. వీళ్ళు ఏం చేయరు. బట్ అంత కాన్షియస్నెస్ అమాంగ్ దోస్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఉందా అండి? ఉంది, దానికోసం పారిపోతున్నారు కదా, వాళ్ళకి తెలిసిపోయింది. రూమర్ చాలా ఈజీ, ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు అన్నీ ఉన్నాయి దాంట్లో. నిన్న ఇంటర్వ్యూ చేసిన చాలామంది దాంట్లో వాళ్ళకి ఓటర్ ఐడీస్ ఉన్నాయి. బెంగాల్లో ఓటేశారంట 3 సార్లు, ఒక పార్లమెంట్ ఎలక్షన్, 2 అసెంబ్లీ ఎలక్షన్లో ఓటేశారంట వాళ్ళు. ఆలోచించండి ఎంతమంది ఉన్నారు. ఐ విల్ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మనం మాట్లాడుకుంటూ పోతే వెస్ట్ బెంగాల్లో చాలా డిస్ట్రిక్ట్స్లో డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోయింది. నంబర్ ఆఫ్ ఓటర్స్, మీరు యూజువల్లీ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఒక 5 సంవత్సరాల్లో 15 నుంచి 20% పెరుగుతుంది. కొత్త ఓటర్స్ యాడ్ చేస్తారు, చనిపోయిన వాళ్ళు తీసేస్తారు, దెన్ డూప్లికేట్ ఓటర్స్ తీసేస్తారు, మైగ్రేటెడ్ పర్మనెంట్ ఓటర్స్ అంతా తీసేస్తారు. కానీ ఎస్ఐఆర్లో జరుగుతుంది అది. నార్మల్ రివిజన్లో ఇదంతా తీసుకోరు, ఓన్లీ వచ్చి అడుగుతారు మీ ఇంట్లో ఎవరు ఉన్నారని. 15 to 20%, 25% పెరుగుతుంది నంబర్ ఆఫ్ ఓటర్స్ ఓవర్ 5-year పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో పోయినసారి టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ వాజ్ 7.14 crore. ఈసారి ఎస్ఐఆర్ కన్నా ముందు అక్కడ 8 కోట్ల ఓటర్స్ ఉండే, అంటే 90 లక్షల ఓటర్స్ పెరిగారు ఎస్ఆర్ కన్నా ముందర. దాని తర్వాత 64 లక్షల మంది తీసేశారు, తగ్గింది 6.4కి వచ్చింది. దట్ ఈస్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. 64 లక్షలు తీసేస్తే 8.10 crore, 8 crore 997 ఉండే, అప్రాక్సిమేట్లీ 8 crore పెట్టుకోండి. సో ఇట్ కేమ్ డౌన్ టు 7.4 crores. ఇక్కడ కూడా అదే, ఈ డెమోగ్రఫిక్ ప్రొఫైల్లో ఇంతే జరిగి ఇంతమంది ఎక్కువ అయ్యారు. కానీ బెంగాల్లో అది కాదు, బెంగాల్లో 200%. ఓకే, ద డెమోగ్రఫిక్ ప్రొఫైల్ చేంజ్డ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో మీకు డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ఓటర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అనగానే మీరు యూ కెన్ ఫైండ్ అవుట్ ఏమవుతుందంటే వీళ్ళు 200% ఎట్లా పెరుగుతారు వాసుదేవన్ గారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. తో ఈ డెమోగ్రఫిక్ డూప్లికేషన్ కాదు, అడిషన్, ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, నేను ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ ఫ్రమ్ పర్టికులర్ ఆర్టికల్ వచ్చిన దాంట్లో. డెమోగ్రఫిక్ రీకన్స్ట్రక్షన్ రీసెర్చ్ జోన్స్ 2024 ఓటర్స్ వెస్ట్ బెంగాల్లో 2024లో ఉన్న ఓటర్ లిస్ట్లో 1.04 crore మోర్ దెన్ ద పాపులేషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకే, అండ్ దట్స్ వాట్ యూపీఏ గవర్నమెంట్ టైంలో దీదన్ హోమ్ మినిస్టర్ చెప్పి తర్వాత విత్డ్రా చేసింది. ఇది ఆయన చెప్పిన లెక్క కరెక్ట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్న ఓటింగ్ ఇస్ అబౌట్ 7.5 crores, 7.4 crores ఉన్నారు. ఇది దానికన్నా అక్కడున్న స్టేట్ పాపులేషన్ కన్నా ఎక్కువ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఓటర్స్ కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటారు, ఎందుకంటే బిలో 18 చాలామంది ఉంటారు. ఆ పాపులేషన్ కూడా యాడ్ చేసుకుంటే వెస్ట్ బెంగాల్ పాపులేషన్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారంట వెస్ట్ బెంగాల్లో. అది ఎట్లా జరుగుతుందండి? అంటే కేవలం ఓటర్స్ మాత్రమే వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, నార్మల్ పిల్లలు ఎవరు లేరు. సో ఇది దిస్ ఇస్ ఎంటైర్ థింగ్. ఇది ఎవరు, ఇట్ ఈస్ నథింగ్ దట్ ఇట్ ఈస్ డన్ బై సంబడీ కాల్డ్ డెమోగ్రఫిక్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన సర్వేలో వచ్చిన రిజల్ట్స్ మీకు చెప్తున్నాను నేను, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1.04 crores ఎక్కడి నుంచి వచ్చారు, ఈ నంబరే మీకు ప్రతి కాన్స్టిట్యున్సీలో కనిపిస్తుంది అన్నమాట. సో 2001 సెన్సస్ తీసుకొని 2011 సెన్సస్కి వచ్చేటప్పుడు 2024 అని అలైన్ చేసుకుంటే మీకు ఏం కనిపిస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ have increased dramatically. ఫర్ ఎగ్జాంపుల్ 18 to 27 ఏజ్ గ్రూప్ ఇప్పుడున్న ఓటింగ్ పాపులేషన్లో 90 సర్వైవల్ రేట్ అండ్ అన్నీ కలుపుకుంటే మనకి యు ఆర్ గెటింగ్ అ ఫిగర్ ఆఫ్ సంథింగ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1.29 crore 18 to 27లో.
26 to 37 1 crore, 38 to 47 0.8 అన్నీ తగ్గి వస్తుంది అక్కడి నుంచి. ఎందుకంటే పీక్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 18 to 37. ఈ మైగ్రేషన్ క్రౌడ్ అంతా అదే ఏజ్ గ్రూప్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి ఉంటారు 25 30 ఏళ్ళు. ఎస్, అలా వచ్చారు. ఫిగర్స్ ఉంది నా ముందు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు మిడిల్ ఏజ్లో మిడిల్ ఏజ్ దాంట్లో 34 దాకా వచ్చేసారు వాళ్ళు. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈజ్ వీళ్ళకి ఎవరు ఓటర్ కార్డు ఇచ్చారు? దట్ నీడ్స్ టు బి ప్రూవ్డ్ కదా సార్. అంతే, స్టేటే కదా. సి అట్ ద స్టేట్ లెవెల్ తహసీల్దార్ కానీ సర్పంచ్ స్టేట్ చెయ్యదు కదా అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్. లేదు, ఇది ఇచ్చేది వీలే కదా. సి ఆ టైంలో కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు, మమతా బెనర్జీ కంటిన్యూ చేస్తుంది అంతే. ఇదే మమతా బెనర్జీ పార్లమెంట్లో మీకు గుర్తుంటుంది, వాసుదేవన్ గారు ఒక కాగితం చింపి పడేశారు స్పీకర్ ముఖం మీద. వైల్ షీ వాజ్ రైల్వే మినిస్టర్. నో బిఫోర్ ఆఫ్టర్ దట్ వెన్ షీ వాజ్ అన్ ఎంపీ. రైల్వే మినిస్టర్ షీ కెనాట్ డూ దట్. ఎంపీగా ఉన్నప్పుడు ఆమె కాగితం చింపి పడేసింది ముఖం మీద. షీ వాజ్ రైల్వే మినిస్టర్ అండ్ వాజ్పేయి క్యాబినెట్. లేటర్ ఇది తర్వాత ఎన్డీఏ హయాంలో ఏం చెప్పిందంటే ఈమె వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు, దట్ ఈస్ బిఫోర్ ఎన్డీఏ రెజీమ్, యూపీఏ హయాంలో ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు ముస్లిమ్స్ని తీసుకొచ్చి బంగ్లాదేశ్ నుంచి ఓటర్గా రిజిస్టర్ చేసిన అని చెప్పి కోపం పడి ఫిగర్స్ చూపించి కాగితం చెప్పి పడేసింది. ఓకే, అదే మమతా బెనర్జీ ఇప్పుడు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆలోచించండి. తో ఎంత ఎక్స్పెక్టెడ్ సర్వైవల్ రేట్స్, అంటే సర్వైవల్ అంటే పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళకి సర్వైవల్ రేట్ నడిమిట్లో ఉంటుందన్నమాట. తో డెఫినెట్గా ఫ్రమ్ ద ఒరిజినల్ 4.74 crore 3.74 crore యాక్చువల్లీ వుడ్ హ్యావ్ బీన్ ఎలిజిబుల్ టుడే పాత లిస్ట్ ప్రకారం 2002 ప్రకారం అక్కడి నుంచి తీసుకున్నప్పుడు. 1986 to 2006 బర్త్ చూస్తే కూడా వెస్ట్ బెంగాల్లో బర్త్ రీల్ మొత్తం తీసుకుంటే కూడా మీరు సర్వైవల్ రేట్ తీసుకుంటే కూడా 92.8% రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇదంతా ఫిగర్స్ ఉన్నాయి మన దగ్గర, ఇది కొత్తదేం కాదు ఇదంతా. కానీ అక్కడ జరిగిన దానికన్నా ఎక్కువ మంది కొన్ని కాన్స్టిట్యున్సీస్లో, స్పెషలీ బార్డరింగ్ ద బంగ్లాదేశ్ సైడ్ 100% ఓటర్స్ ఎక్కువ అయ్యారు. 100%. ఎన్ని జిల్లాలు సార్ అక్కడ? అక్కడ ఉన్న జిల్లాలు 6 జిల్లాల్లో ఈ ప్రాబ్లం ఉంది మెయిన్, మొత్తం బార్డర్ జిల్లాలు. కానీ చాలామంది అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి నిన్న ఒకడు అక్కడ హకీంపూర్ బార్డర్ దగ్గర కూర్చున్నాడు, హైదరాబాద్లో పనిచేస్తుండంట వాడు ముందు. వాడు ఇక్కడి నుంచి పారిపోయిందంట హైదరాబాద్ నుంచి న్యూస్ వినంగానే. ఎందుకంటే ఇక్కడ ఎస్ఐఆర్ లేదని వాడికి తెలియదు. సో చాలామంది బహుశా ఇక్కడ వచ్చి కూర్చుంటారు ఇప్పుడు. క్వైట్ పాసిబుల్ అండి. వాళ్ళు ఎక్కడెక్కడ ఎస్ఐఆర్ లేదో ఎక్స్ఎస్ఆర్ అయిపోయిందో అక్కడ వచ్చి కూర్చుంటారు ఇప్పుడు. బీహార్ కానీ హైదరాబాద్, ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర వైపు వచ్చి ఒడిశా వైపు వచ్చి అక్కడ వచ్చి కూర్చుంటారు వీళ్ళు ఇప్పుడు. ఎందుకంటే ఎస్ఐఆర్ లేదని చెప్పేసి. రేపొద్దున అక్కడ కూడా ఎస్ఐఆర్ వస్తుంది కదా. సో ఇక్కడున్న రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు కానీ ఇక్కడున్న ఎవరైనా వాళ్ళు ఇప్పుడు దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ది యూనియన్ గవర్నమెంట్ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఓకే, ఐ విల్ నౌ గివ్ యూ సమ్ ఫిగర్స్. వాసుదేవన్ గారు 2004లో 4,74,00,000 పీపుల్ వేర్ రిజిస్టర్డ్ ఓటర్స్. ఓకే ఓకే, అది తీసి సర్వైవర్స్ అంతా తీసిన తర్వాత న్యూ ఓటర్స్ 1986 to 2006 యాడ్ చేస్తే 6,74,00,000 మంది ఉన్నారు. ఓకే, సో యూ గెటింగ్ మొత్తం ఓటర్స్ అట్ దాట్ టైమ్, దట్ ఈస్ అన్ 2006. మళ్ళీ పర్మనెంట్ మైగ్రేషన్ అంతా తీసేసిన తర్వాత 1,17,00,000, 6,57,00,000 వచ్చింది ఆ టైంలో. ఇప్పుడు చూస్తే ఒఫిషియల్ 2024 డేటా చూస్తే 7,64,00,000 అయిపోయారు. ఈ ఎక్స్ట్రా 1 crore కనిపిస్తుంది అక్కడ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? 6 జిల్లాల్లో మ్యాక్సిమం. దానికన్నా మిగతా కల్కటాలో దీని 24 పర్గనాస్, మాల్డా, ముర్షిదాబాద్ ఇటువైపే ఉంటారు వీళ్ళందరూ మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి అక్కడే ఉండిపోతారు. వాళ్ళకి భయం ఏంటంటే ఒకసారి మీ సిటీకి వస్తే మిమ్మల్ని ఎవరో చెక్ చేయొచ్చు. మిమ్మల్ని రేపు ఎవరైనా విలేజెస్లో ఎవరు చెక్ చేయడు, పోలీసు వాళ్ళు పట్టుకోరు. ఈ పొలిటికల్ పార్టీస్ చూసుకుంటారు. టీఎంసీ వాడు దగ్గర చెప్తే వాడు పోలీసు వాడు చెప్తారు, అదే వీళ్ళని ముట్టకరా అని చెప్తారు. తెలుసు వాళ్ళకి వీళ్ళెవరని చెప్పేసి. సో ఈ భయంతోనే ఇప్పుడు వీళ్ళందరూ పారిపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పేది కాదు, అన్ని ఛానల్స్లో నేషనల్, మీకు కూడా కొన్ని లింక్స్ పంపించాను నేను. అన్ని మేజర్ నేషనల్ ఛానల్స్లో హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో ఈ న్యూస్ అసలు రాలేదు. వీ మస్ట్ బి పాసిబ్లీ ద ఫస్ట్ ఛానల్ స్పీకింగ్ అబౌట్ ఇట్. సో అర్జెంట్గా ఏం చేయాలంటే వెస్ట్ బెంగాల్లో నడుస్తున్న ఎస్ఐఆర్తో ఇంతెందుకు భయపడుతున్నారంటే చాలా క్లియర్ దట్ లాట్ ఆఫ్ ఇల్లీగల్ మనం ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాం. రోహింగ్యాలు ఉన్నారు, ఇటువైపు బంగ్లాదేశ్లో ఉన్నారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వెళ్ళరు, వాళ్ళు మయన్మార్ వైపు పారిపోతారు. బికాజ్ బంగ్లాదేశ్ వాళ్ళు రానియారు, వాళ్ళకి చెక్ చేసి పంపిస్తున్నారు కదా బీఎస్ఎఫ్ వాళ్ళు. ఓకే, వాళ్ళల్లో కూడా అన్ని తేడాలు ఉన్నాయి. మళ్ళీ బీఎస్ఎఫ్ వాళ్ళు చెక్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి ఏంటి, మీ
బయోమెట్రిక్ పెట్టండి, మీ ఐరిస్ స్కాన్ చేయండి, అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళని డూప్లికేట్ ఆధార్ పట్టుకోవచ్చు. సేమ్ థింగ్ మే టేక్ ప్లేస్ అక్కడ కూడా కదా సార్, మణిపూర్, మిజోరాం వైపు నుంచి కూడా జరగవచ్చు. కానీ ఇప్పుడు అటువైపు బికాజ్ రోహింగ్యాస్ని యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్ ఒక రెఫ్యూజీ కార్డ్ ఇస్తారు వాళ్ళకి, ఒక లీగల్ ప్రొటెక్షన్ లాగా. చాలామందికి భారతదేశంలో లీగల్ ప్రొటెక్షన్ ఇక్కడ కూడా రోహింగ్యాల వల్ల ఫుట్బాల్ టీం ఉంది హైదరాబాద్లో. అవును, ఒకసారి న్యూస్ వచ్చింది మీకు గుర్తుంటుంది, 6 నెలల ముందు ఫుట్బాల్ టీం ఉంది వాళ్ళకొకటి. ఎందుకంటే వాళ్ళకి యుఎన్హెచ్సిఆర్ ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డుతో వాళ్ళకి నెలకి కొంచెం డబ్బులు కూడా ఇస్తారు. దే ఆర్ అండర్ ప్రొటెక్షన్ అండ్ దే ఆర్ గివెన్ అకామిడేషన్ అండ్ దెన్ దే గివెన్ ఫుడ్. ఎవరిస్తారు ఇది? యుఎన్హెచ్సిఆర్. ఈవెన్ దో భారతదేశం వాళ్ళని అగ్రీ చేయట్లేదు దట్ వీ డోంట్ యాక్సెప్ట్ యుఎన్హెచ్సిఆర్ రెఫ్యూజీ స్టేటస్, కానీ వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి. కాంగ్రెస్ హయాంలో వచ్చారు, చాలామంది జమ్మూ వైపు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొన్న కూడా మీరు చూసుంటారు, మీరు అడిగిన ప్రశ్నకి అరుణాచల్ ప్రదేశ్లో నిన్న పొద్దున 24 మందిని లోకల్స్ ఒక రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే కాశ్మీర్ నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ఏరియా చైనా వైపు వెళ్తున్నాం అంట. ఎక్కడ టవర్ల మీద పనిచేయడానికి. అంటే వెస్ట్ బెంగాల్లో కానీ అరుణాచల్ ప్రదేశ్లో పనిచేసేటోళ్ళు లేరా? మీరు కాశ్మీర్ నుంచే తీసుకొస్తున్నారు మనుషుల్ని, జమ్మూ కాశ్మీర్ నుంచి. అండ్ ఆల్ బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ. సో వాళ్ళని పోలీస్ అడిగి క్వశ్చన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్నారు, వాళ్ళ కాంట్రాక్టర్తో మాట్లాడారు. సో దాట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. కాంట్రాక్టర్స్ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. దానికోసం చెప్తాను. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఈజ్ నౌ వెరీ స్ట్రిక్ట్. ఈ ఫారినర్స్ అండ్ మైగ్రేషన్ చెప్పిన చట్టం, ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం ఈవెన్ ద పీపుల్ హూ హార్బర్ సచ్ పీపుల్, మీకు తెలిసి కూడా మీరు వాళ్ళని ఉంచుకున్నారంటే దెన్ యు ఆర్ ఆల్సో క్రిమినల్లీ హెల్డ్ రెస్పాన్సిబుల్. సో ఇక్కడున్న ఏ ఫ్యాక్టరీ అయినా కానీ, అది ఫార్మా ఉండొచ్చు, అది కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉండొచ్చు, ఏ సెక్టర్ అయినా కానీ, ఇఫ్ యూ ఎంప్లాయ్ సంబడి హూ ఈస్ ఇల్లీగలీ ఫ్రమ్ బంగ్లాదేశ్. అంటే రీజన్స్ ఏంటి సార్? సార్ లీగాలిటీస్ టెక్నాలజీస్ అన్నమాట రీజన్స్. వాడు ఇక్కడ వచ్చేందుకు పనిచేయడం, ఇక్కడ వాడికి ఇది దొరుకుతుందా, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అండ్ వీళ్ళకి చౌకగా దొరుకుతున్నారా? ఈ రీజన్ ఏంటి? 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అక్కడ ఉద్యోగం ఏం లేదు బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్కి టాప్ మోస్ట్ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్స్. అవును, ఓకే, రెడీమేడ్ టెక్స్టైల్స్. అది ఆల్రెడీ ఒక మెచ్యూర్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు డిక్లైనింగ్ స్టేజ్లో ఉంది. అది ట్రంప్ టారిఫ్ మన మీద పడ్డది, కానీ బంగ్లాదేశ్ మీద కూడా ఇండైరెక్ట్లీ తక్కువ పడ్డది కొంచెం. వాళ్ళ తక్కువ ఉంది టారిఫ్, కానీ వాళ్ళ ఇంపాక్ట్ చాలా జరిగింది వాళ్ళ మీద. దే ఆర్ ఎస్పెషలీ డిస్టర్బెన్స్ తర్వాత షేక్ హసీనా బయటకు వచ్చిన తర్వాత స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ లేదు అక్కడ. సో ఎవరైనా యూఎస్ నుంచి ఉన్న కాంట్రాక్టర్స్ వాళ్ళు భయపడతారు. మార్క్స్ అండ్ స్పెన్సర్స్ కానివ్వండి, టార్గెట్ కానీ, ఎట్లయినా వీళ్ళు ఎవరైనా రెడీమేడ్ కొన్నప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, మాకు నెక్స్ట్ మంత్ సప్లై వస్తుందా లేదా. మన దగ్గర నుంచి కీటెక్స్ అని చెప్పే కంపెనీ వరంగల్లో కూడా ఉంది, కేరళ బేస్డ్ కంపెనీ. లేదా వరల్డ్స్ 2nd లార్జెస్ట్ హోసియరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సాబు జేకబ్. వాళ్ళు కూడా ఇదే అన్నారు. యూఎస్ కంపెనీస్ ఏం అడుగుతున్నారంటే భారతదేశం, క్యాన్ యూ సప్లై నెక్స్ట్ మంత్, టారిఫ్ మనం చూసుకుంటాం కానీ మీరు సప్లై చేయొచ్చు అంటే ఎస్ వీ కెన్ సప్లై. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నాం నవంబర్ ఎండింగ్ లేకుంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ ట్రాన్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఇండియా యూఎస్ సైన్ చేయబోతుంది. దాంతో మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. కానీ మీరు అడిగిన ప్రశ్నకి వీళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారంటే, ఒకటి వీళ్ళకి ఉద్యోగం లేదు అక్కడ. భారతదేశంలో వచ్చినప్పుడు బంగ్లాదేశ్ ఈజ్ అ వెరీ వెరీ పువర్ నేషన్. పాకిస్తాన్ కన్నా దారుణం. వాళ్ళ దగ్గర తిండి లేదు, డబ్బులు లేవు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వాళ్ళ డబ్బులతో బతుకుతున్నారు. వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ ఈజ్ అ బిగ్ థింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. అది కాకుండా అక్కడ కన్స్ట్రక్షన్ మిగతా సెక్టర్స్ ఏం లేవు అక్కడ ఎక్కువ. సో వాళ్ళు వెస్ట్ బెంగాల్ వైపు వచ్చి అక్కడ పనిచేసి, కొంతమంది అక్కడి నుంచి బీహార్, జార్ఖండ్ వైపు వెళ్ళి, కొంతమంది ఒరిస్సా వైపు వెళ్ళి, అట్లనే మెల్లగా తెలంగాణ, ఆంధ్ర వైపు వస్తారు. కొంతమంది మీకు కేరళలో పెరుంబావూర్ అనే ప్లేస్ ఉంది, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ బెంగాలీస్. డజంట్ మీన్ దే ఆర్ బెంగాలీస్ అంటే వెస్ట్ బెంగాల్ కాదు. వీళ్ళు మాట్లాడే వీళ్ళ భాష ఒకటి ఉంది, వీళ్ళ భాషని భాష అంటారు. మీరు ఒక వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక సిటిజన్తో మాట్లాడితే బెంగాలీ, ఒక బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక ఆయనతో మాట్లాడితే మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. దట్ ఈస్ నాట్ ద సేమ్ డైలెక్ట్, సేమ్ యాక్సెంట్ ఉండదు వాళ్ళది. ద భాష అంటారు వాళ్ళ. వీళ్ళేమో బంగ్లా మాట్లాడతారు, మన దగ్గర ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్నవాళ్ళు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఒకటి. సో ఈ దానికోసమే ఇప్పుడు అందరు పారిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. ఒకటి, మీరు ఓటర్ ఐడి కార్డు తీసుకున్నారు, అన్ని స్కామ్లు చేసి తీసుకున్నారు. మీకు పొలిటికల్ పార్టీస్ కమ్యూనిస్ట్ వాళ్ళు, లేకుంటే ఇప్పుడు టీఎంసీ వాళ్ళు ఇష్యూ చేసిన కార్డులు, అది ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఫాదర్ మదర్ లేరు. ఒక స్టోరీ వీళ్ళు చెప్తారు, మా ఫాదర్ మదర్ ఆ టైంలో రాజస్థాన్లో ఉన్నారని చెప్తారు వీళ్ళు. సరే, రాజస్థాన్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ అమ్మ నాన్నగారు పేరు చెప్పండి మాకు చాలు,
నీ పేరు మా అమ్మ నాన్నగారి పేరు మేము మ్యాచ్ చేసుకుంటాం. ఎందుకంటే మొత్తం డిజిటైజ్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా 2002 రోల్స్ నుంచి. దానికోసం బీహార్లో షెడ్యూల్ ఎప్పటికి ఇచ్చారు సార్? నవంబర్ 4th డిసెంబర్ 4th ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడున్న 12 రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్కి, మిగతా మన తెలంగాణ అంతా తర్వాత వస్తుంది. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అది కాకుండా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఈ డిజిటైజ్ డేటాలో ఇప్పుడు ನೀವು చూస్తే బీహార్లో 1 నెల లోపలనే వీళ్ళు కంప్లీట్ చేసేసారు 8 కోట్ల మంది వెరిఫికేషన్. దాంట్లో 64 లక్షల మంది తీసేశారు. ఎందుకంటే చాలా మటుకు దే ఆర్ యూజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. ఇప్పుడు నిన్న కూడా ఒక రిపోర్ట్ వచ్చింది వెస్ట్ బెంగాల్ ఎలక్టరల్ ఆఫీసర్ దట్ వీఆర్ యూజింగ్ ఏఐ టు రిమూవ్ డూప్లికేట్ ఓటర్స్. మీరు ఒక ఎక్సెల్ తీసుకొని మీరు ఎక్సెల్ వేస్తే మీకు ట్రేస్ చేయొచ్చు డూప్లికేట్. కానీ ఏమవుతుందంటే పేర్లలో ఒక ఆల్ఫాబెట్ అక్కడిక్కడ పోతుంది. అజీమ్ ఖాన్కి AZEEM అని రాస్తాడు, AZEM రాస్తాడు, ఒకడు ఎంటర్ చేస్తున్న వాళ్ళ మీద ఉంటుంది డేటా ఎంటర్ చేస్తున్న వాడికి టార్గెట్ ఇస్తారు, రోజు కింద ఎంటర్ చేయాలరా అని చెప్పి వాడు కడకడకడని కొట్టుకుంటే పోతాడు. అక్కడే మన బ్రెజిలియన్ మోడల్ ఫోటో అంతా వస్తుంది దాంట్లో. వాడికి ఫోటో దొరకకపోతే వాడి స్టాక్ ఫోటోలు ఉంటాయి, అది తీసేసేస్తాడు వాడు. ఇప్పుడు కొత్త దాంట్లో కూడా అదే ఒక అడ్వాంటేజ్. ఇంకోటి మీ దగ్గర పాత ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు మా అమ్మగారి ఫోటో ఆ టైంలో షీ మస్ట్ హావ్ బీన్ ఇన్ 60s జరిగినప్పుడు 2002లో. నౌ షీ 84. అప్పుడు ఆమె ఫోటో ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నారు కొత్త ఫోటోతో. రైట్. సో అదొకటి. ఇంకొకటి కలర్ ఫోటో పెట్టచ్చు. ఇప్పుడు పాత దాంట్లో ఇట్ వాజ్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. సో న్యూ SIRలో కలర్ ఫోటోలు కానీ మధ్యలో ఈ బ్రెజిలియన్ మోడల్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు? అది ఏమవుతుందంటే స్టాక్ ఫోటోస్ అంటారు వాసుదేవన్ గారు. మీరు మీకు ఒక టార్గెట్ ఇస్తారు, రోజుకి 1000 ఫామ్లు ఫిల్అప్ చేయాలి. గంటకి ఎంత చేయాలి? అప్పుడు యూ టు డూ అబౌట్ అట్లీస్ట్ నా అంచనా ప్రకారం ఒక 100 ఫామ్స్ అయినా చేయాలి. 10 గంటల సేపు పని చేస్తే 100 ఫామ్స్ అని చేయాలి. మీరు 100 ఫామ్స్ ఎంటర్ చేయాలంటే ఒక గంటకి ఎంత ఎంటర్ చేయాలి? మోర్ దెన్ 1 per second. ఓకే, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, 1 per minute వీ హ్యావ్ టు ఎంటర్, మోర్ దెన్ 1. సో 1 per minute ఎంటర్ చేయాలంటే మీరు 60 సెకండ్లు ఉన్నాయి మీ దగ్గర. మీరు 50 సెకండ్లు ఎంటర్ చేస్తారా, 40 సెకండ్లు ఎంటర్ చేస్తారా? 10-15 ఫీల్డ్స్ ఉన్నాయి. పేరు, వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు, వాళ్ళ ఎపిక్ నెంబర్, వాళ్ళ ఆధార్ నెంబర్ విచ్ ఇస్ వాలంటరీ, మిగతా అడ్రస్, ఇదన్నీ ఎంటర్ చేసుకుంటూ పోవాలి. దాని తర్వాత ఫోటో కూడా ఎంటర్ చేయాలి స్కాన్ చేసి. సో ఇప్పుడేం చేస్తున్నారంటే ఈ లోడ్ ఎక్కువ అయినప్పుడు వీళ్ళు పాత సిస్టంలో వీళ్ళు ఒట్టి ఏదో స్టాక్ ఫోటోస్ ఉంటుంది మీ దగ్గర, ఆడు కంప్లీట్ చేయకపోతే ఆయన తలమే పడుతుందని చెప్పి ఆడేం చేస్తే ఏదో ఒక ఫోటో చేసి వేసేస్తాడు. రాహుల్ గాంధీ అదే అన్నాడు కదా, 260 మందికి ఒకటే ఫోటో ఉందని. వాళ్ళు ఇంకోటి జీరో హౌస్, రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు ఒక జీరో హౌస్ ఎట్లా వస్తుంది, దాంట్లో 6000 మంది ఉన్నారు జీరో అడ్రస్లో అని చెప్పి. జీరో అనేది ఇప్పుడు మన స్లమ్ ఏరియాలో ఉంటున్న వాళ్ళకి అడ్రస్ ఉండదు, వాళ్ళకి మున్సిపల్ నెంబర్ ఎవరు ఇవ్వరు. వాళ్ళకి ఏం చేస్తారంటే జీరో అనే ఒక అడ్రస్ ఎంటర్ చేసి వాళ్ళ ఏరియా నెంబర్ వేసేస్తారు అంతే. ఈ వాల్మీకి నగర్ లేకుంటే ఏదైనా ఒక అడ్రస్, బోరాబండ, దానికి ఒక నెంబర్ ఇస్తారు అంతే. బోరాబండలో ఈ రోడ్డు జీరో నంబర్, ఇదొకటి. సో ఈ అడ్రస్ చెక్కింగ్, ఈ నేమ్ చెక్కింగ్ మొత్తం ఇప్పుడు కంప్లీట్గా AI ఎనేబుల్ చేసేసారు. సో దాంతో కూడా వీళ్ళు పట్టుబడతారు 100%. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి యాక్చువల్లీ ఒరిజినల్ ఆధార్ ఎవడైనా ఇష్యూ చేసినంటే వాడు కూడా పట్టుబడతారు. ఎందుకంటే యూ కెన్ నో ఫ్రమ్ వేర్ ఇట్ వాస్ ఇష్యూడ్. ఏ డాక్యుమెంట్ తీసుకున్నావు నువ్వు ఇష్యూ చేయడానికి, ఏ డాక్యుమెంట్ లేకుండా ఇష్యూ చేస్తున్నాడు వీడు. అంతే కదండి. సో ఈ సిస్టంలో అందరు పట్టుబడతారు. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్లో 2 సెంటర్స్లో, ఇప్పుడు కాదు ఒక సంవత్సరం కన్నా ముందు, ఐ థింక్ ఇట్ ఆల్మోస్ట్ 2 years బిఫోర్, ఓకే, కేరళలో పెరుంబావూరి చెప్పిన ఏరియాలో మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారు. అబౌట్ 40,000-50,000 బెంగాలీస్ ఆ ఏరియాలో ఉంటారు. ఇన్ఫాక్ట్ కేరళ గవర్నమెంట్ ఏం ట్రై చేశారంటే CPM వాళ్ళు అక్కడ లోకల్ ఓటర్స్గా ఎన్రోల్ చేయడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళు అగ్రీ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ పట్టుబడతారు, బెంగాల్లో వాళ్ళ ఓటు పోతుంది, 2 ప్లేసెస్లో ఓటింగ్ ఉందని చెప్పేసి. ఎనీవే, సో వాళ్ళ దగ్గర ఇంట్రోగేట్ చేసినప్పుడు చాలామంది రోహింగ్యాలు దొరికారు అండ్ బంగ్లాదేశ్లు దొరికారు. లోకల్ పోలీసు ఇంటెలిజెన్స్ కలిసినప్పుడు వాళ్ళు ట్రేస్ చేస్తే వీళ్ళ ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేసింది బెంగాల్ నుంచి. కేరళలో ఉన్న వాళ్ళ ఆధార్ కార్డ్స్ బెంగాల్ కార్డ్ ఆయన ప్రింట్అవుట్ ఇక్కడ తీసుకున్నాడు. అడ్రస్ మార్చుకుంటాడుగా కాదు, ప్రింట్ రిజిస్టర్ చేసి ఇక్కడికి వచ్చేసిండు, టైం లేకుండే ఆధార్ కార్డు తీసుకోవడానికి. ఇక్కడ వచ్చి ప్రింట్అవుట్ తీసుకున్నాడు ఆధార్ కార్డుది. ఇక్కడ ఉన్న పట్టుకున్నారు, అక్కడ ఉన్న పట్టుకున్నారు, ఎందుకంటే వీళ్ళిద్దరికి లింక్ ఉంది. ఓకే. సో అట్లా చాలామంది పట్టుబడి. నౌ దెర్ ఇస్ అ కంప్లీట్ క్లీనప్ అప్. UIDA కూడా మొన్న ఒక ఒఫీషియల్ నోటిఫికేషన్ ఏం చెప్పారంటే 34 లక్షల మందిని డెడ్ ఓటర్స్ని తీసేశారు. దే ఆర్ నాట్ క్లారిఫైడ్ అది బెంగాలో లేకుంటే మిగతా రాష్ట్రాలు చెప్పలేదు. బహుశా బెంగాలే ఉండొచ్చు అది. ఎందుకంటే 2002 నుంచి ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో 34 లక్షల మంది మేము తీసేసాం. దాంట్లో మోస్ట్ ఆధార్ కార్డుని డీయాక్టివేట్ చేసేసాం. అండ్ యూ వోంట్ బిలీవ్, ఈ 34 లక్షల మంది ఆధార్ కార్డ్ చనిపోయిన వాళ్ళు ఎప్పుడో, మొన్న దాకా వాళ్ళ ఆధార్ కార్డు వాడుకుంటున్నా అంటే ఎవడో ఒకడు. ఆలోచించండి ఎంత మిస్యూజ్ జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ పరంగా వచ్చే కరెక్ట్ ఇది సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్ స్కీమ్స్ సబ్సిడీస్
బియ్యము, ఇన్పుట్ సబ్సిడీస్, షుగరు, రేషన్, ఎవ్రీథింగ్ దే ఆర్ ఎంజాయింగ్. యూజింగ్ డెడ్ పీపుల్స్ ఆధార్. దే ఆర్ నాట్ బోర్న్ హియర్. దాంట్లో ఒక 60% అట్లా ఉండొచ్చు, 40% మనోళ్ళే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు, చనిపోతే కూడా ఇన్ఫార్మ్ చేయరు, వాళ్ళు అదే ఇది వాడుకుంటారు. ఇప్పుడు మీరు నరేగాలో చూసుంటారు, చాలా మటుకు ఇట్లాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. లేని పని మనుషులకి ఇస్తారు. అక్కడ జిహెచ్ఎంసీలో స్వీపింగ్ స్కామ్ జరిగింది ఒకటి, కాంట్రాక్టర్స్కి ఇచ్చిన దాంట్లో ఈ స్వీపింగ్ చేయడానికి లేడీస్ని ఎంప్లాయ్ చేస్తారు వాళ్ళు. దాంట్లో వాళ్ళు 10 మంది ఉంటే 100 మంది పేర్లు రాసుకొని వాళ్ళు బయోమెట్రిక్ వాళ్ళే కొట్టేసుకొని ఇంకా 10 మంది బయోమెట్రిక్ సపరేట్ గ్యాంగ్స్ని తీసుకొచ్చి కొట్టి మొత్తం అమౌంట్ వాళ్ళు కొట్టేసినారు. దాంట్లో చాలా మందిని పట్టుకొని కాంట్రాక్ట్ కూడా టెర్మినేట్ చేశారు జిహెచ్ఎంసీలో. ఓకే, ఇట్లాంటి స్కాములు చాలా మటుకు టెక్నాలజీ యూజ్ చేసి పట్టుకుంటున్నారు. ఈ బంగ్లాదేశ్కి పారిపోతున్న వాళ్ళు కూడా ఈ టెక్నాలజీతోనే భయపడుతున్నారు వాసుదేవన్ గారు. ఇంకా వచ్చే రోజుల్లో ఈ ఎస్ఐఆర్ కంప్లీట్ అయ్యేదాకా, మనం ఇప్పుడు వీఆర్ సమ్వేర్ ఇన్ 21st, ఇంకొక 14 రోజులు ఉన్నాయి. 14 రోజులు ఏం జరుగుతుంది చూద్దాం. అది బెంగాల్ డెడ్ లైన్, అది 14 రోజులు. 9+4 13 అని చెప్పొచ్చు, 13 రోజులు అన్ని ప్లేసెస్లో. ఎవ్రీవేర్ వేర్ ద ఎస్ఐఆర్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. 12 రాష్ట్రాలు అండ్ వాళ్ళు పొరుగు రాష్ట్రం పక్కన దాని కింద రాష్ట్రం అస్సాంకి వెళ్ళి తల దాచుకోవచ్చు. యూ కెనాట్ బి ఎ ఓటర్. మీరు అడ్రస్లో లేరు కదా, మీరు ఇచ్చిన అడ్రస్లో మీరు లేరు. ఎలక్షన్స్ అయిపోయి వచ్చి గొడవ పెట్టుకుంటే ఎట్లా పెడతారు? ఆ పాసిబిలిటీ ఉంది కదా సార్. ఎట్లా పెడతారు? వీళ్ళు ఉన్నారు వెనకాల పార్టీలు ఉన్నాయి కదా. లేదు కదా, అదే కదా ఇప్పుడు బీహార్లో అదే జరిగింది కదా. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సుప్రీంకోర్టు ఏం అడిగారు, 64 లక్షల మంది తీసేశారని చెప్పి మీ కోర్టుకు వచ్చారు. పేదోళ్ళు తీసేశారు, ముస్లిమ్స్ తీసేశారు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు తీసేశారు, షెడ్యూల్ ట్రైబ్ని తీసేశారు, కావాలని చెప్పి చేసేశారు, ఓబీసీలు చేసేశారు. సుప్రీంకోర్టు ఏం అడిగారు కపిల్ సిబల్ దగ్గర, అభిషేక్ మను సింఘ్వి దగ్గర, మీ పార్టీ ఎందుకు ఒక అబ్జెక్షన్ ఫైల్ చేయట్లేదు? ఒక్కరిదైనా 64 లక్షల మంది తీసేసినప్పుడు మీరు ఒక 10 మంది 1000 మంది అని తీసుకొచ్చి చెప్పండి వీళ్ళందరూ ఉన్నారు, బతుకున్నారు, వీళ్ళు డెడ్ అని చూపిస్తున్నారని చెప్పి. లేదు, అక్కడ అబ్జెక్షన్ ఫైల్ చేసింది ఒకటే పార్టీ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్. వాళ్ళు 1020 మెంబర్స్ అబ్జెక్షన్ ఫైల్ చేశారు. దాంట్లో అబౌట్ 600 వర్ యాక్సెప్టెడ్ బై ద బిఆర్లో. ఇది చాలా ఎలాబొరేట్ ప్రాసెస్. ఇది ఫస్ట్ ఇంటికెళ్ళి ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్లో ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది మీ పేరంతా. సో అక్కడి నుంచి మొదలవుతుంది ప్రాసెస్. ఆ ఫామ్ ఫిలప్ చేయాల్సింది ఆ పేరు నుంచి స్టార్ట్ అవుతున్నారు. సో ఇది చాలా టెక్నికల్, హైలీ టెక్నికల్ ప్రాసెస్, కానీ ఇట్స్ ఈజీ ఆల్సో. ఇప్పుడు కొంచెం లోడ్ తగ్గించడానికి బిఎల్ఓస్ మీద ఏం చేస్తున్నారంటే కరెక్షన్ సెంటర్స్ పెడుతున్నారు. అంటే ఒక ప్లేస్లో తీసుకొచ్చి ఒక 200 మంది 300 మందిని డేటా ఎంట్రీకి పెట్టేశారు. ఫామ్లను తీసుకొచ్చి అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు బిఎల్ఓలు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఫామ్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నారు, క్లారిఫికేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. సో ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మనం ఎప్పుడు చెప్పుకుని వస్తాం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బంగ్లాదేశ్లో ఉన్నారని. ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. మమతా బెనర్జీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఎస్ఐఆర్ ఆపండి అని. ఇదివరకు రంకెలేసేది కదండి. ఎస్ఐఆర్ ఆపండి, ఎందుకంటే లోడ్ చాలా ఎక్కువ ఉంది బిఎల్ఓస్ మీద. అంటే ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అక్కడే ఉన్నారు ఆయన. ఇవాళ 2 రోజులు అక్కడే బెంగాల్లో ఉన్నారు. ఈ సెడ్ నో ప్రాబ్లం, లోడ్ తగ్గిస్తాం, మేము చూసుకుంటాం, డేటా ఎంట్రీ అవుట్సోర్స్ చేసేస్తాం మేము, వాళ్ళు డేటా ఎంట్రీ చేయక్కర్లేదు, మీరు ఫామ్స్ కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోండి మీరు, అంతే. యాజ్ ఆఫ్ టుడే ఐ థింక్ ద లేటెస్ట్ ఫిగర్స్, ఎలక్షన్ కమిషన్ ఫిగర్స్ ఇవాళ పొద్దున్న నేను ట్రాక్ చేసిన దాని ప్రకారం ఐ థింక్ ఆల్మోస్ట్ 23% ఆఫ్ ద టోటల్ ఓటర్ బేస్ డిజిటైజ్ చేసేసారు. అంటే ఫామ్స్ వచ్చేసినాయి, ఆ ఫామ్స్ని ఎంటర్ చేశారు. 7% ఏమో ఫామ్స్. యాజ్ పర్ రిజిస్టర్డ్ ఎలక్టర్స్ యాజ్ ఆన్ 27th October టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ 7,66,00,000 మంది. దాంట్లో ఈపీఎఫ్ ఫామ్స్ అంటే ఎలక్షన్ ఫామ్స్ ఇచ్చేశారు. ఈఎఫ్ ఫామ్స్ ఇచ్చింది 99.72, అంటే ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేశారు. దాని నుంచి తిరిగి వచ్చి డిజిటైజ్ చేసింది 20.59 యాజ్ ఆఫ్ యెస్టర్డే, యాజ్ ఆఫ్ 20th November. ఇంకా 10 days టైం ఉంది కదా, ఇంకా 14 రోజులు ఉన్నాయి. 14 టైం ఉంది. ఓకే, దాంట్లో ఈ 20 పెరిగి ఇట్ విల్ కమ్ టు అబౌట్ అట్లీస్ట్ 80-90 దాకా వచ్చేస్తారు. వాళ్ళ మీద టార్గెట్స్ ఉంటుంది, ఎందుకంటే ఎండింగ్ వచ్చేదాకా ఒక పెద్ద ఫినిషింగ్ ఉంటుంది. అది కూడా కాకుండా ఈ డిజిటైజ్ ఫామ్స్ కానీ ఎక్కువ అక్కడ ఫామ్స్ వచ్చి ఉంటుంది, కానీ ఇంకా ఎంటర్ చేయలేదు. ఇది స్కాన్ చేయాలి. డిజిటైజ్ అంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఫస్ట్ లెవెల్లో ఫామ్స్ ఫిలప్ చేసి వచ్చిన ఫామ్స్ని స్కానర్లో పెట్టి స్కాన్ చేసేస్తారు. ఒక సెంట్రల్ డేటాబేస్లో వెళ్ళి పడుతుంది అది, అక్కడ డేటా ఎంట్రీ చేస్తారు. తర్వాత డిజిటైజ్ చేస్తేనే చాలు మోస్ట్ ఆఫ్ దమ్. సో ఇక్కడే 99% అయిపోతుంది. 99 కాదు, ఎందుకంటే 64 లక్షల మంది గాయపడిపోయారు చూడండి. దాట్ విల్ నాట్ షో అప్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్లో 66 లక్షలు అని చెప్తున్నారు. నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను మీకు. దిస్ విల్ బీ 1 crore లెస్. ఆల్రెడీ 1 crore ఫిగర్ మన దగ్గర ఉంది, ప్రూవన్ ఫిగర్ ఉంది. మినిమం 6,80,00,000 మందే యాక్చువల్ ఓటర్స్ ఉంటారు, 1 కోటి మంది లేరు. ఈ కంప్లీట్ వెట్టింగ్ ఎప్పటికైపోవచ్చు సార్, ఎస్ఆర్ వెట్టింగ్? దిస్ విల్ బి డన్ బై జనవరి 2nd week అనుకుంటాను డెడ్లైన్. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డేట్. ఇది 4th Decemberకి డిజిటైజేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోవాలి.
దాని తర్వాత ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత బిఎల్ఓస్ చెక్ చేస్తారు డౌట్ఫుల్ కేసెస్ని. మళ్ళీ అబ్జెక్షన్స్ ఇన్వైట్ చేస్తారు. కొంతమంది లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఇంకోటి నెక్స్ట్ లిస్ట్ దాంట్లో కొంతమంది వచ్చారు మా పేర్లు వేసారంటే మళ్ళీ మీరు ఒక ఫామ్ ఇవ్వండి, మేము దాన్ని అనలైజ్ చేసి మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తాం. ఇది ఒక డిఫరెన్స్ ఉంది ఈసారి. ఎస్ఐఆర్లో మీ ఇంటికి వస్తారు చెక్ చేయడానికి. అండ్ నాట్ ఏ సమ్ ఆర్డినరీ ఆర్ఆఫేరా గై. ఇట్ విల్ బి ఏ బిఎల్ఓ మీ ఇంటికి వస్తారు. ప్రతి చోట ఒక బిఎల్ఓ 1000 మంది ఆఫీసర్ వస్తాడు. 12 మంది ఓ బిఎల్ఓ కింద ఓటర్స్ ఉంటారు. 2 బూత్లు ఉంటారు, 2400 మంది ఉంటారు. అప్పుడు 2 ఉంటారు బిఎల్ఓలు. వాళ్ళు ఇంటికి వచ్చి చెక్ చేస్తారు. ఒక రోజుకి వాళ్ళు 30 ఇంటికి వెళ్తే కూడా ఒక నెలలో వాళ్ళు ఈజీగా దే కెన్ కవర్ ద ఎంటైర్ లాట్ అన్నమాట. ఇది దీంతో పాటు ఇందాక మీరు అస్సాం గురించి మాట్లాడుతున్నారు. అస్సాంలో 22 సెగ్మెంట్స్లో మెజారిటీ ఏఐయుడిఎఫ్ పార్టీ, బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ అక్కడ. ఈవెన్ ఓవైసీ కూడా వెళ్ళి ట్రై చేశాడు అక్కడ. ఆయన కూడా మంచి ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం అక్కడ. అది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, అది పెద్ద కథలే. ఇంకోటి మీకు తెలిసింది, అది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రొటెస్ట్ ఇదే చేశారంటే మా కల్చర్ మారిపోతుంది, వీళ్ళు మస్జిద్లు కట్టుకున్నారు, వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ మార్చేశారు, వీళ్ళు టోపీలు వేసుకొని తిరుగుతున్నారు, లుంగీలు కట్టుకొని తిరుగుతున్నారు, మా అస్సాంలో ఈ డ్రెస్సెస్ ఉండవు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మాకు ఇది వద్దు, మా కల్చర్ మార్చేస్తున్నారు అని ఒక కంప్లైంట్. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ ట్రైబల్స్ ఎక్కువ. మీరు ట్రైబల్ ఏరియాలో వెళ్ళి మీరు గడ్డం పెంచుకొని, మీరు టోపీ వేసుకొని, మీరు లుంగి కట్టుకొని తిరిగితే, కుర్తాలు వేసుకొని తిరిగితే వాళ్ళ కల్చర్ పోతుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతుంది. మీరు బీఫ్ అమ్మడం మొదలు పెడితే వాళ్ళ కోపం వస్తుంది మళ్ళీ. సరే ఐరియాలో బీఫ్ చాలా కన్జ్యూమ్ చేస్తారండి అనుకోండి, నాగాలాండ్ లాంటి ప్లేస్లో అంత చాలా హెవీ కన్జంప్షన్ ఆఫ్ బీఫ్, అది కాదు, బట్ దట్స్ నాట్ అ పాయింట్. నాగాలాండ్లో కూడా 97 ట్రైబ్స్ ఉన్నారు. నేను పద్మనాభ గారిని, మన ఫార్మర్ ఐఏఎస్ మీజో నేషనల్ ఫ్రంట్తో టాక్స్ నడిపించిన పద్మనాభ గారిని మాట్లాడుతున్నాం, ఆయన ఇంటర్వ్యూ చేశాను ఆస్కీలో, ఐ థింక్ ఆల్మోస్ట్ 2 years ago. అప్పుడు ఆయన చెప్పారు 97 ట్రైబల్స్ ఉన్నారు నాగాలాండ్లో, ఒకరొకరితో మాట్లాడారంటే దే కెనాట్ స్పీక్, వాళ్ళ డైలెక్ట్స్ సపరేట్ ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సపరేట్ ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ సపరేట్ ఉంటుంది, వాళ్ళ మ్యారేజ్ రిచువల్ సపరేట్ ఉంటుంది. సో ఇట్లాంటిది మీరు అన్ని నార్త్ ఈస్ట్ తీసుకుంటే చాలా మట్టుకు ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నాయి. ఈవెన్ విత్ మణిపూర్, మనం ఇప్పుడు మాట్లాడుతాం మణిపూర్లో మిజోస్ కానీ, కుకీస్ కానీ, మీటీస్ కానీ, వాళ్ళ దాంట్లో కూడా బికాస్ మీటీస్ ఆర్ మోస్ట్లీ క్రిస్టియన్స్, సారీ హిందూస్, కుకీస్ ఆర్ క్రిస్టియన్స్. సో ఈ వచ్చిన వాళ్ళు కుకీస్ ఎక్కడి నుంచి వచ్చారు, మయన్మార్ వైపు నుంచి వచ్చారు. అప్ టు బ్యాప్టిస్ట్ అమెరికన్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో అమెరికన్ మిషనరీస్ వచ్చి అక్కడ కన్వర్ట్ చేశారు వాళ్ళని మయన్మార్ వైపు. అందుకే ఆ టైంలో నార్త్ ఈస్ట్ అనే ఒక డిమార్కేటెడ్ బార్డర్ లేకుండే, ఇట్ వాజ్ లైక్ వన్ ఓపెన్ థింగ్. సో ఇట్ వాజ్ అట్లా చాలా జరిగింది. సో నేను మీ అడిగిన ప్రశ్న, బంగ్లాదేశ్తో మొదలైతే ఈ ప్రకంపనలు అస్సాంను కూడా తాకుతాయి డెఫినెట్గా 100%. అలాగే నార్త్ ఈస్ట్ అస్సాంలో ఆల్రెడీ మొదలైంది. వాసుదేవన్ గారు మీకు గుర్తుంటుంది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అస్సాంలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు, సుప్రీంకోర్టు అండర్లో నడుస్తుంది, కానీ ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు. దానికోసం అస్సాంలో మొన్న ఎస్ఐఆర్ అనౌన్స్ చేయలేదు. నిన్ననే ఒక వారం ముందు, 4 రోజుల ముందు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్డ్ ఎస్ఆర్, నాట్ ఎస్ఐఆర్, స్పెషల్ రివిజన్, ఇంటెన్సివ్ రివిజన్ కాదు, స్పెషల్ రివిజన్. బికాజ్ మీ దగ్గర ఒక వైపు ఎన్ఆర్సీ ఉంది, మీ దగ్గర సిటిజన్షిప్ డాక్యుమెంట్ దీనికి మ్యాచ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎవరు సిటిజన్స్ కాదని చెప్పి. దానికోసం ఎప్పుడు సుప్రీంకోర్టు కూడా మన కేసు జరిగింది, ద 12th డాక్యుమెంట్ ఆఫ్ ప్రూఫ్. వీళ్ళేమన్నారంటే ఆధార్ కార్డు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేసిండు, ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింగ్, తీసుకోవాలి మీరు ఆధార్ కార్డు కూడా ప్రూఫ్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఒకటి ఉంది పాతది, ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, ఎందుకంటే ఇట్లాంటి ఫ్రాడ్లు జరుగుతాయని చెప్పి. ఈవెన్ ఇఫ్ యూఆర్ అన్ ఓసీఐ, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మీరు ఎన్ఆర్ఐ ఉంటే కూడా మీరు ఆధార్ తీసుకోవచ్చు ఇండియాలో, బట్ యు ఆర్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే మీకు కొన్ని సర్వీసెస్ అవైల్ చేయడానికి సిటిజన్షిప్కి సంబంధించింది లేదు, కేవలం అది ఇట్ ఈస్ ఇండివిజువల్. పత్రి వాసుదేవన్ అని ఎయిర్పోర్ట్లో మీరు చూపించచ్చు, దాంట్లో ఉన్న అడ్రస్ ఓన్లీ ఫర్ ఐడెంటిఫికేషన్, బియాండ్ దట్ నో. అది కూడా ఇప్పుడు క్లీనప్ చేయాల్సిన టైం వచ్చింది. మేము చెప్పినట్లు 34 లక్షల మంది తీసేసారు, చాలా ఫ్రాడ్ ఉన్నారు, దాంట్లో ఫ్రాడ్ జరుగుతుంది. ఎందుకంటే అవుట్సోర్సింగ్ సెంటర్సే ఫ్రాడ్ చేస్తున్నారు చాలా మటుకు. వాళ్ళని అరికట్టడానికి ఇప్పుడు గవర్నమెంట్ కొత్త చట్టాలు తీసుకురావాలి, ఏఐ యూజ్ చేసి చెక్ చేయాలి, అన్ని డేటాబేసెస్ చెక్ చేసుకోవాలి. మీ రేషన్ కార్డు కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, అన్నీ చెక్ చేసుకుంటే మోస్ట్ ఒక 20% మీకు ఆధార్ కార్డులు వీ కెన్ వీడ్ ఇట్ అవుట్ ఈజీలీ. సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఇదంతా చూస్తే కోటి మంది మనకి బంగ్లాదేశ్ నుంచి, బర్మా అవతల నుంచి, అదే మయన్మార్ నుంచి వచ్చి ఉండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో తిష్ట వేసుకుని కూర్చుంటే వాళ్ళలో స్వచ్ఛందంగా భయపడి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, 30% ఉంటారు అనుకుంటున్నాను నేను. భయం లేకుండా ఇక్కడే ఉండాలనుకునే వాళ్ళకి ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ సపోర్ట్ చేసే ప్రమాదం ఉంది కదా? ఉంది, డెఫినెట్గా ఉంది. అదే కదా గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా యాక్టివ్ అయిపోయింది. వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ అనేది కాశ్మీర్లో ఒక్కడే కాదు, వాళ్ళు ఇంకెక్కడి నుంచి కూడా ఉండొచ్చు.
డబ్బులు లేనుకు డబ్బు ఇస్తే వాడు బాంబర్గా తయారవుతాడు వాడు. ఈ వెస్ట్ బెంగాల్ పారిపోతున్న వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి భయం ఏంటంటే ఆ ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ చేసినప్పుడు వీళ్ళని జైల్లో వేయవచ్చని చెప్పి ఒక లా వచ్చింది, చట్టం వచ్చింది. దాంతో భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మీ దగ్గర పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, మళ్ళీ మీ భారతదేశానికి అట్లా వచ్చారు, మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు. కొంతమంది బిలీవ్ చేయరు. మీరు నిన్న హకీంపూర్ బార్డర్లో కొంతమంది బంగ్లాదేశ్ ఓటర్ ఐడి కార్డు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉంచుకున్నారు బంగ్లాదేశ్ ఓటర్ ఐడి కార్డు. బంగ్లాదేశ్లో కూడా ఒక ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ ఉంది మన ఆధార్ లాగా, అది కూడా వాళ్ళ దగ్గర ఉంది కొంతమంది దగ్గర. ఇదన్నీ ఉంచుకున్నారు వీళ్ళు. సో దిస్ ఇస్ అ బిగ్ ర్యాకెట్ వాసుదేవన్ గారు. లక్కీలీ ఇప్పుడు దాకా మమతా బెనర్జీ డినై చేసుకుంటూ వచ్చిన దానికి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు డినై చేస్తుంది, ఎవరు రాలేదు బంగ్లాదేశ్ని. ఇప్పుడు వీళ్ళే పారిపోతున్నారు. అన్ని టెలివిజన్ ఛానల్స్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. 5-6 బార్డర్ చెక్ పోస్ట్ కాడ 1000 మంది 2000 మంది కూర్చున్నారు, మహిళలు పిల్లలు అందరూ. వాళ్ళని స్లోలీ బంగ్లాదేశ్ బార్డర్ రైఫిల్స్తో మాట్లాడి, బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్తో మాట్లాడి ఐడెంటిఫై చేసి డాక్యుమెంట్ చేసి వాళ్ళని పంపిస్తారు. బట్ ఈస్ బంగ్లాదేశ్ రెడీ టు దే హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళ సిటిజన్స్ కదా, వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పట్లేదు. మయన్మార్ ప్రాబ్లం ఏముండే అంటే మనం అక్కడ వెళ్ళి మన అండమాన్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని ఒక ఐలాండ్ మీద పడేసాం. మయన్మార్లో పెద్ద గొడవ జరిగింది సుప్రీంకోర్టులో. ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ వెళ్ళారు, అట్లా పడేస్తారు, హ్యూమన్ రైట్స్ ఎక్కడ పోయింది అది అని చెప్పి. ఇండియన్ గవర్నమెంట్ చెప్పారు, మేము ధర్మశాల కాదు ఇది ఇక్కడ వచ్చి మీరు ఉండడానికి. మయన్మార్ తీసుకెళ్ళామా, ఇడిచేసామా, ఎక్కడ ఒక ఐలాండ్ మీద పడేసాం. వాళ్ళు అక్కడి నుంచి ఈత కొట్టుకుంటూ పోతారో ఎట్లా పోతారో మాకు తెలియదు మెయిన్ ఐలాండ్కి. మేమైతే మా దగ్గర ఉండకూడదు. ఇది మనకు ఒరిజినల్లీ శ్రీలంకన్ ప్రాబ్లం నుంచి వచ్చింది అప్పుడు ఎల్టీటీ టైంలో, మీకు గుర్తుంటుంది. చాలా మటుకు క్యాంప్ సెటప్ చేశారు తమిళనాడులో డిటెన్షన్ సెంటర్స్గా. ఈ తమిళనాడు శ్రీలంక నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడ కూడా ఇట్లాంటి పనులన్నీ చేశారు. డిఎంకే సహాయంతో, ఏఐడిఎంకే సహాయంతో చేశారు. అక్కడ కూడా పాస్పోర్టు, ఆధార్ కార్డులు అన్నీ చెప్పించుకున్నారు. నిన్న దాంట్లో హకీంపూర్లో ఒకటి పాస్పోర్ట్ ఉండే ఒకటి దగ్గర, ఇండియన్ పాస్పోర్ట్, బంగ్లాదేశ్ దగ్గర. ఆలోచించి ఎక్కడ దాకా కరప్షన్ పోతుందని. పాస్పోర్ట్ కావాలంటే మీకు బంగ్లాదేశ్ వాడికి ఇండియన్ పాస్పోర్ట్, అది కూడా పోలీసు వాడు చెక్ చేయాలి కదా. దర్ ఇస్ అ స్పెషల్ బ్రాంచ్ అంటే ది ఎంటైర్ సిస్టమ్ హెస్ బీన్ కరప్టెడ్. పార్టీ వాడు ఫోన్ చేసి చెప్తాడు, అరే వీడికి పాస్పోర్ట్ ఉంది వెళ్ళి వెస్ట్ అని చెప్పేసి క్లియర్ అని చెప్పేసి అని చెప్తే వాడు చేస్తాడు పోలీసు వాడు భయం, రేపు లేకుండా నీళ్ళు లేని చోటు ట్రాన్స్ఫర్ చేస్తాడు వాడిని. ఇది సో టైమ్ హెస్ నౌ కమ్ ఫర్ ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్. కానీ చేయరు, అది ఇంకో మాట, ఇక్కడ చేయరు వాళ్ళు. కానీ తెలంగాణ గవర్నమెంట్ చేయకపోతే ఐబీ కానివ్వండి, మిగతా ఫోర్సెస్ కానీ, ఎన్ఐఏ కానీ, దే షుడ్ స్టార్ట్ చెకింగ్ ద యాంటిసిడెంట్స్ ఆఫ్ ఎవరెవరు ఇక్కడ ఉన్నారో వాళ్ళది మైగ్రెంట్ లేబరర్స్ని అందరినీ చెక్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఒకటి, వీ హ్యావ్ ఎ థ్రెట్ ఫ్రమ్ కాశ్మీర్, చాలా క్లియర్ థ్రెట్ ఉంది. అండ్ దట్ టు ఎడ్యుకేటెడ్ పీపుల్. మనం ఈ లేబరర్స్ అంటలేవు, ఎడ్యుకేటెడ్ పీపుల్ థ్రెట్ వస్తుంది. నిన్న సుప్రీంకోర్టులో కూడా ఢిల్లీ హైకోర్టులో ఆర్గ్యూ చేశారు దట్ ఎడ్యుకేటెడ్ ఆ పీపుల్ ఆర్ మోర్ ఎ థ్రెట్ దెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పి నాకు ఈ టెర్రరిస్ట్ దాంట్లో వచ్చినప్పుడు. సో అది మన అర్బన్ నెక్సల్స్ అని మాట్లాడుతాం, వీలే అది. సో నౌ టైమ్ హెస్ కమ్. ఇక్కడ ఉన్న అందరినీ ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. వాళ్ళని ఎవరో లేబర్ క్యాంప్స్లో ఉన్నారు వాళ్ళ దగ్గరే ఉంటుంది రికార్డు. కన్స్ట్రక్షన్ కంపెనీల దగ్గర, ఫార్మా కంపెనీల దగ్గర, మిగతా రోడ్ లేయింగ్ కంపెనీస్ దగ్గర, వీళ్ళందరి దగ్గర వాళ్ళ ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంటుంది. మినిమం ఆధార్ కార్డు ఉంటుంది. మీరు ఆ డీటెయిల్స్ ముందు తీసుకొని డ్రైవర్గా పెట్టుకున్నా, వాచ్మెన్గా పెట్టుకున్నా ఆధార్ అయితే తీసుకుంటారు. ఇన్నొకడు ర్యాపిడో దొరికింది అక్కడ దీమాపూర్, అక్కడ ఇంకొక చెక్ పోస్ట్లో అక్కడ ర్యాపిడో నడిపిస్తున్నాడు అంటే కలకటాలో. వాళ్ళు వాడి దగ్గర అడిగి నువ్వు ఎట్లా నడిపిస్తావు, నీకు దగ్గర ఏం లేదు కదా కాగితాలు అంటే, మా ఫ్రెండ్ ఆధార్ కార్డు యూజ్ చేసి రిజిస్టర్ చేసుకుని. అంటే ర్యాపిడో ఇస్ నాట్ చెక్ ద బ్యాక్గ్రౌండ్. బండి నడిపిస్తున్నాడు ఒకడు, డాక్యుమెంట్స్ ఇంకోటి పేరు మీద ఉంటుంది. అది మీరు యూజువల్లీ చూడండి, మీరు బుక్ చేసినప్పుడు ఊబర్ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ చేసేస్తారు, కానీ మిగతా వాళ్ళు ఇంకా చేయలేదు. ర్యాపిడో లాంటి కానీ ఓలా లాంటి వాళ్ళు ఏం చేస్తారు, మీరు డిజిటల్ పేమెంట్ చేయగానే వాడు క్యూఆర్ కోడ్ ఇస్తాడు మీకు, వాడు నంబర్ ఇవ్వడు. అవును, ఆ క్యూఆర్ కోడ్ వాడి ఫ్రెండ్ది ఉంటుంది. అవును, చాలా సందర్భాల్లో ఇది, ఎందుకంటే మ్యాచ్ కావాలి కదా. మీరు బుక్ చేసిన ఆయన పేరు కనిపిస్తుంది, ఇక్కడ పేరు ఏదో వస్తుంది, కానీ మీరు నంబర్ తీసుకోండి, వాడిది ఇంకో నంబర్ ఉంటుంది. అది ఇదే కాకుండా మనం బుక్ చేసిన కార్ నెంబర్ కాకుండా వేరే కార్ రావటం, లేకపోతే వేరే వెహికల్, అది కొన్ని అది సందర్భాలు జరుగుతుంది. దట్ ఆల్సో షీఈస్ అ ఫాల్ట్ ఆఫ్ పర్సన్స్ కంపెనీ. కానీ ఈడు ర్యాపిడో వాడిని చాలా డీటెయిల్గా క్వశ్చన్ చేసిండు, 3-4 ఛానల్ వాడిని ఇంటర్వ్యూ చేసిండు. వాడు ఓపెన్గా చెప్తున్నాడు, నేను నడిపిస్తున్నాను ర్యాపిడో 3 సంవత్సరాలు నడిపిస్తున్నాను కలకటాలో. సో దిస్ ఈజ్ అ వరీ, సెక్యూరిటీ వరీ ఫర్ అస్. దాంట్లో ఆ బైక్లో వెళ్తున్న వాళ్ళ కానీ, ఆ కార్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా కానీ, క్యాబ్ బుక్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ సెక్యూరిటీ ఏమవుతుంది రేపు. వీడు ఇక్కడైనా చేసి మళ్ళీ బంగ్లాదేశ్ పారిపోతే ఎవరు వెళ్తారు? పోలీసు వాడు వాళ్ళు అంటే పడతాడా మళ్ళీ?
సో ఇట్ ఈస్ అ సెక్యూరిటీ రిస్క్ ఫర్ అస్ ఆల్సో ఇన్ సిట్టింగ్ రైట్ హియర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడున్న మైగ్రెంట్ లేబరర్స్ని ఇప్పుడు కేరళలో చేస్తున్నారు. దే ఆర్ రిజిస్టరింగ్ ఆల్ మైగ్రెంట్ లేబరర్స్. ఆ పక్కన పోలీస్ స్టేషన్లో వచ్చి వాడు కాంట్రాక్టర్ వచ్చి అందరు పేర్లు ఇస్తాడు, వారానికి అప్డేట్ చేస్తాడు. ఇంతమంది వెళ్ళిపోయిండు, ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి. సో ఆ డేటాబేస్ మనకు కావాలి. ఆ డేటాబేస్ నేషనల్ డేటాబేస్తో చెక్ చేసి ఇక్కడ ఉన్న స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు చెక్ చేస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది దీంట్లో ఎంత ఫేక్ ఆధార్ కార్డ్స్ ఉన్నారు, దీంట్లో ఎంతమంది నాన్ ఇండియన్స్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు కాదు, మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సురేష్ గారు అయితే ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా టిపికల్ టెరైన్ జమ్మూ అండ్ కాశ్మీర్, అక్కడ పట్టుకుంటున్నాం, జల్లెడ పడుతున్నాం, హర్యానాలో పట్టుకుంటున్నాం, ఢిల్లీలో పట్టుకుంటున్నాం, అండ్ వెస్ట్ బెంగాల్లో పట్టుకుంటున్నాం. హైదరాబాద్లో ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? ఇదే ప్రశ్న కేరళ వాళ్ళు కూడా అడుగుతున్నారు, కేరళలో ఉన్న ప్రజలు అడుగుతున్నారు. ఎన్ఐఏ వాళ్ళు వచ్చి కేరళ నుంచి ఎత్తుకెళ్ళిపోతారు, ఒక వీక్లో ఒక 6-5 తీసుకెళ్ళిపోతారు ఒక ఎన్ఐఏ వాళ్ళు వచ్చి. అంటే లోకల్ పోలీస్కి నాలెడ్జ్ లేదా? డెఫినెట్గా ఉంటుంది. స్పెషల్ బ్రాంచ్ ఏం చేస్తున్నాం, వాళ్ళ పని ఇదే కదా. రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కానీ ట్రాఫిక్ వాళ్ళని అడగట్లేదు మనం, అది వాళ్ళ పని చేస్తున్నారు. సో వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఎంతమంది నిఘా పెడుతున్నారు? సరే మీరు చెప్పొచ్చు 1 కోటి మంది ఉంటున్నారు హైదరాబాద్లో, మేము అందరిని ట్రాక్ చేయలేము కదా అంటారు. కానీ టెక్నాలజీ ఉంది కదా మీ దగ్గర టెక్నాలజీ ఉంది. హైదరాబాద్లో ఎంతమంది దగ్గర ఆధార్ కార్డ్, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. హైదరాబాద్లోనే ఓటర్ లిస్ట్ తీయండి ఫస్ట్, దెన్ లింకప్ ఆధార్ విత్ దాట్, దెన్ మీరు మిగతా సోర్సెస్ ఉన్నాయి మీద రేషన్ కార్డు నుంచి ఉన్న, అక్కడి నుంచి మీకు డీటెయిల్స్ దొరుకుతుంది. చాలా స్కీమ్లు ఉన్నాయి, అన్నిటికీ ఆధార్ లింక్డ్ ఉంటుంది. మీరు ఆధార్ నుంచి మొదలు పెట్టండి ఫస్ట్. నేను చెప్పాను దానికన్నా ముందు మీరు ఇక్కడ వచ్చిన మైగ్రెంట్ లేబరర్స్ వాళ్ళే డేంజర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నోడు వాడిని మీరు ఈజీగా పట్టుకోవచ్చు. ఓకే, వాడు ఇక్కడ ఉన్నాడు మీకు తెలుసు, బ్యాంక్ అకౌంట్ ఉంది వాడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది, లేక ఏదో ఒకటి ఉంటుంది వాడిది ఫిట్టింగ్. సో డెఫినెట్గా పట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ పే ఉన్న వాళ్ళకి, లేకుంటే ఫోన్పే ఉన్న వాడికి, లేకుంటే పేటిఎం ఉన్న వాడికి ఒక బ్యాంక్ అకౌంట్ కావాల్సిందే. సో ఎక్కడో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఈజీగా పట్టుకోవచ్చు మీరు. సో అది ఒకటి, ఆ డేటాబేస్ ఒకటి తీసుకోవచ్చు. మీరు ఈ డిజిటల్ పేమెంట్ డేటాబేస్ ఒకటి తీసుకోవచ్చు, UID8 దగ్గర నుంచి. ఇదన్నీ కంబైన్ చేసి టెక్నాలజీ అన్ని దగ్గర కూర్చొని మాన్యువల్గా చేయక్కర్లేదు. ఓకే, మీరు అవుట్సోర్స్ చేస్తే కూడా ఈవెన్ విత్ ఇన్ ద థింగ్ పోలీస్ మన కమాండ్ సెంటర్ చాలా అద్భుతంగా అదే అంటున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇంత మోడర్న్ స్ట్రక్చర్ కట్టినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు ట్రాక్ ఎవ్రీ సిటిజన్. పోలీస్ స్టేట్ చేయాలని చెప్పట్లేదు. ఇప్పుడే హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ లేచి ఇది పోలీస్ స్టేట్ అయిపోయిందా, మా మీద నిఘా పెడుతున్నారు, మా మొబైల్ని ట్రాక్ చేస్తున్నారు, మా ఫోన్ ట్రాక్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారా, మీ ఫోన్ ఏంటి, కేసీఆర్ చేపించాడు కదా అప్పుడు. సో అంత పెద్ద పని ఏం కాదు చేయాలంటే ఇవ్వడం చేయొచ్చు. మీ ఫోన్ నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారేమో బహుశా. సో డెఫినెట్గా అది ఉంటుంది, మనకు తెలిసింది అది. సో వీఆర్ లివింగ్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ ఏజ్ అనమాట. కానీ అప్పుడు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంగ్లాదేశ్ నుంచి వచ్చినాడు, వాడి దగ్గర ఫోన్లు ఉన్నాయి, వాడు ఎట్లా తీసుకున్నాడు కనెక్షన్? ఎయిర్టెల్ కానీ, జియో కానీ, విఐ కానీ, BSNL కానీ వాళ్ళ కనెక్షన్ ఎట్లా ఇచ్చారు? ఆధార్ కార్డు అంటాడు. ఆధార్ కార్డు మీరు ఎట్లా చెక్ చేశారు? బయోమెట్రిక్ చెక్ చేశారా? మీరు బయోమెట్రిక్ చెక్ చేయాలి కదా. యూ షుడ్ హ్యావ్ సమ్ వే వెరిఫైయింగ్ వెదర్ దట్ ఫెలో ఈజ్ దట్ ఫెలో. ఒకడు వచ్చి నేను మెహదీ హసన్ అని చెప్పి పేరు తీసుకుంటాడు. యాక్చువల్లీ బంగ్లాదేశ్లో మన కనిపించిన బార్డర్ పేరు ఆయన ఒకటి పేరు, అది మెహదీ హసన్. వాడు కళ్ళు పోయినాయి. వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చిందంట, ఆ అమ్మ నాన్న వెళ్ళిపోయినారంట, వాడు ఉండిపోయినంట ఇక్కడే. మళ్ళీ అమ్మ నాన్న వచ్చారంటే మళ్ళీ ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ అమ్మ నాన్న అందరు బంగ్లాదేశ్ నుంచే వాళ్ళు. వాడేమంటాడు, నాకు కన్ను లేవు, నేను పని చేయలేదు, మా ఫాదర్ పని చేస్తాడు, అందరు ముగ్గురు కలిసి వెళ్ళిపోతాం, మెహదీ హసన్. సో వీల్ టేక్ మెహదీ హసన్ యాస్ అన్ నేమ్. మెహదీ హసన్ పేరు మీద కనెక్షన్ తీసుకుంటున్నారు. వాడు బంగ్లాదేశ్ వాడి దగ్గర ఆధార్ ఉండదు, వాడి దగ్గర ఏ డాక్యుమెంటేషన్ లేదంటున్నాడు వాడు మన బార్డర్లో. అట్లాంటి పరిస్థితుల్లో వాడి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఎట్లా వచ్చింది వాడికి కనెక్షన్? బంగ్లాదేశ్కి భారతదేశం నుంచి ఈ బార్డర్లో ఉన్న చాలామందిని ఇంటరోగేట్ చేస్తే వాళ్ళ మంత్లీ ఇన్కమ్ నుంచి ఒక 50 నుంచి 60 నుంచి 70% దాకా వాళ్ళ ఫ్యామిలీస్కి పంపిస్తున్నారు బంగ్లాదేశ్, కల్కటాలో కూర్చొని. ఆ పేమెంట్ మెథడాలజీ ఎట్లా అండి? అటువైపు గూగుల్ పే లేదు కదా, మళ్ళీ మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? హవాలానా, ఇంకేదైనా రూట్ ఉందా? ఉంది. ఏం చేశారంటే హవాలా కాదంట, అది ఇంట్రెస్టింగ్గా వాళ్ళ ఊరు నుంచి ఒకడు వస్తాడంట నెలకు ఒకసారి. వీళ్ళందరూ ఒక ఏరియాలో ఉంటారు, వాడికి అందరు తెలుసు. వాడు వచ్చి అందరి దగ్గర వీడి దగ్గర 20,000, వాడి దగ్గర 30,000, వీడి దగ్గర అంత కాగితం రాసుకుంటాడట. వాడికి అందరు వాళ్ళ అమ్మ నాన్నగారు అటువైపు ఉన్న అందరిని తెలుసు, వాళ్ళ వైఫ్ ఉంటే అటువైపు తెలుసు. ఇక్కడి నుంచి వాడు చిన్న కమిషన్ తీసుకుంటాడు, ఒక్కొక్క పేమెంట్ మీద 300, 200 తీసుకొని అటువైపు వెళ్ళి పేమెంట్లు అన్నీ చేసేస్తాడు. ఎలా వెళ్తున్నాడు అటువైపు? అదే ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ వేర్ ద BSF ఈజ్ అట్ ఫాల్ట్. అన్ని ప్లేసెస్లో BSFని మీరు ట్రస్ట్ చేయలేము. BSFలో కూడా చాలామంది బ్లాక్ షీప్ ఉన్నారు.
దీనికన్నా ముందు వాస్తవంగా మీకు గుర్తుంటుంది బెనాడ్రిల్ అని చెప్పి ఒక కఫ్ సిరప్ ఉంది. అవును, బెనడ్రిల్ కాఫ్ సిరప్ ఇండియాలో ఇప్పుడు బ్యాన్ చేశారు దాన్ని. దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ చాలా ఎక్కువ అంటే ఎందుకంటే మీకు కాఫ్ వచ్చిన తర్వాత తాగితే కొంచెం మంచి నిద్ర వస్తుంది, నిద్రపోతారు మీరు. ఈ బెనాడ్రిల్ మ్యాక్సిమం సేల్స్ వెస్ట్ బెంగాల్లో నడుస్తుండే బ్యాన్ చేసేదాకా 15-20 సంవత్సరాల ముందు దాకా. ఆల్మోస్ట్ దేశంలో ఉన్న 100% సేల్స్ ఉంటే బెంగాల్లో 60-70% సేల్స్ నడుస్తుంది. సో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ డౌట్ వచ్చింది, ఏంట్రా ఇదని ఫార్మా కంపెనీస్ ద్వారా అడిగారు. చూస్తే ఈ బార్డర్ ఏరియాస్లో ఉన్న మెడికల్ షాప్ నుంచే అందరు వచ్చి 100 బాటిల్, 200 బాటిల్, 300 బాటిల్ కొనుక్కోతాయి. ప్రిస్క్రిప్షన్ లేదు, ఏం లేదు. దాని ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు. ఇట్స్ ఓటీసీ, ఓవర్ ద కౌంటర్ డ్రగ్. మనం డోలో తీసుకుంటున్నట్లు ఓవర్ ద కౌంటర్ తీసుకోవచ్చు దాన్ని. ఇది స్మగ్లింగ్ చేస్తుండే వెస్ట్ బెంగాల్కి. ఓకే, అక్కడ లిక్కర్ బ్యాన్ ఉంది, అక్కడ తాగుతాడు, అక్కడ తాగి వండుకుంటాడు మస్తు రాత్రి. ఇది కాకుండా క్యాటిల్ స్మగ్లింగ్, ఆంధ్ర తెలంగాణ నుంచి ఆవులు తీసుకెళ్తారు బంగ్లాదేశ్కి. మీరు చూసుంటారు కొన్ని వీడియోలు. వాడు చాలా ఇన్నోవేటివ్ మెథడ్ యూస్ చేస్తాడు. ల్యాడర్ ఉంటుంది కదా, మన వుడెన్ ల్యాడర్, దానిపైన కట్టేసి దీన్ని తోసేస్తారు రివర్లో. అటువైపు వెళ్ళిపోతుంది అది. ఒక చిన్న రివర్ ఉంది ఒకటి, ఆ రివర్లో నీళ్ళలో ఒక ల్యాడర్ కట్టేసి పంపించేస్తారు అటువైపు ఉన్నారు వాళ్ళు గుంజుకుంటారు ఆవుల్ని. అక్కడ స్లాటర్, దాన్ని చంపి వాళ్ళని మీట్గా అమ్ముకుంటారు వాళ్ళు. పెద్ద బిజినెస్ అది. ఆంధ్ర వైపు నుంచి తెలంగాణ వైపు, ఈవెన్ తమిళనాడు నుంచి వచ్చిన ఆవుల్ని పట్టుకున్నారు బంగ్లాదేశ్ వైపు బిఎస్ఎఫ్ వాళ్ళు. అక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ ఎట్లా సార్? అది ఒక మాఫియా ఉంది సార్ దానికి. బై రోడ్? ఎస్, ఒక మాఫియా ఉంది దానికి. దాన్ని ఎక్కడో ఒక దగ్గర ప్లేస్లో పట్టుకుంటారు. కానీ మన దగ్గర చెక్ పోస్టులు మీకు తెలిసిందే కథలన్నీ. ఇప్పుడు చెక్ పోస్ట్ లేదనుకోండి, ఇప్పుడు అది కూడా అక్కర్లేదు. ఎత్తేసారు మన తెలంగాణ చెక్ పోస్ట్. ఇక్కడ చెక్ పోస్ట్ ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత వాట్ ఇస్ ద పాయింట్ ఇన్ హ్యావింగ్ చెక్ పోస్ట్? నో పాయింట్. అన్ని ప్లేసెస్ చెక్ పోస్ట్ తీసేది, తెలంగాణ ఒకటేగా చాలా చోట్ల. కానీ గోవా లాంటి ప్లేస్లో ఇప్పుడు కూడా రీటైన్ చేసుకొని, లిక్కర్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి అక్కడ రీటైన్ చేసుకున్నారు చెక్ పోస్ట్లో. కానీ మిగతా ప్లేస్లు లేవు. ఇది ఒకటి. సో ఈ స్మగ్లింగ్ ఈజ్ అ బిగ్ రూట్ బంగ్లాదేశ్ నుంచి. ముందు మన దగ్గర ఫ్యూయల్ చీప్ ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర ఫ్యూయల్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు స్మగ్లింగ్ చేస్తుండే మన వైపు. లేకుంటే షార్టేజ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎప్పుడు షార్టేజ్ ఉంటుంది. సో మన దగ్గర డీజిల్ ఎత్తుకెళ్తారు వాళ్ళు, డీజిల్ స్మగ్లింగ్. ఇది పెద్ద బిజినెస్. వీడు ఎలా వెళ్తున్నాడు? ఈ క్యాష్ తీసుకునేదే అది పెద్ద పాయింట్. అదే అంటున్నాను. బిఎస్ఎఫ్ వాడికి డబ్బులు ఇస్తాడు, వాళ్ళ దగ్గర ఏజెంట్లు ఉన్నారు, వాడు తీసుకెళ్తాడు. రాత్రిపూట కాగానే ఈ రివర్ చెప్పాను చూడండి, రివర్ నుంచి బోట్ వేసుకొని అటువైపు వెళ్ళిపోతాడు. ఎంతంత ఇక్కడి నుంచి మీరు రోడ్ అవతల క్రాస్ చేస్తే బంగ్లాదేశ్ అది. రైట్, ఇదనమాట. సో ఇదంతా నడుస్తుంది. కానీ అది ఇప్పుడు ఇట్స్ అ బిగ్ సెక్యూరిటీ రిస్క్ అని భారతదేశంలో కూడా చాలామంది తెలిసిపోయింది, ఎస్పెషల్లీ ఢిల్లీ బాంబింగ్ తర్వాత. దట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఎవ్రీ ప్లేస్. ఈ రెఫ్యూజీ, ఇప్పుడు సో కాల్డ్ రెఫ్యూజీస్ అని చెప్పలేదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పారిపోతున్నారంటే వాళ్ళ వైపు నుంచే. పోలీసు వాళ్ళు ఏం చేయలేదు, ఎవరేం చెప్పలేదు. కానీ ఎస్ఐఆర్ మొదలైందని చెప్పి వాళ్ళకి ఎస్ఐఆర్ అని వర్డ్ తెలుసు. ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారంటే ఎస్ఐఆర్ మొదలైంది సార్ అంటున్నాడు. అంటే ఏంటి ఎస్ఐఆర్ అని వాడికి తెలియదు, కానీ వాడికి తెలుసు అది ఈజీగా పట్టుకుంటారని తెలుసు అని, దానికోసం పారిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే చాలా క్రిటికల్ అనాలిసిస్ ఇది. ఎలా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు, వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వాళ్ళసి వచ్చిన వాళ్ళు కన్ఫెస్ చేసి మరీ వెళ్తున్నారు. ఎస్, మేము బంగ్లాదేశీ వాళ్ళమే, ఎప్పుడో 20-30 ఏళ్ళ క్రితం వచ్చాము ఇక్కడికి అని చెప్పి మరీ వెళ్తున్నారు. సో ఈ కథ ముగియటానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు. రేపు డిసెంబర్ 4-5 తారీఖు లోపల ఇది మొత్తం అయిపోతుంది. అప్పుడు జల్ల పెడితే 6 కోట్ల మంది ఓటర్లు మాత్రమే వెస్ట్ బెంగాల్లో తెలియ అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ఎవిడెన్స్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.